మనకి ఇంత ఆపర్చునిటీ, ఈ మంచి ఆపర్చునిటీని మనకి కలిగించిన, మనందరికీ కలిగించిన మన ఫౌండర్స్, వ్యవస్థాపకులైన సచిన్ బ్యాటింగ్ గారికి, అశోక్ భాటియా గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఈ సెషన్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నామండి. మీరందరూ రెడీగా ఉంటే ఓకే అని పెడితే నేను స్టార్ట్ చేస్తానండి. అంటే యాక్చువల్గా నాకు తెలిసిన కొంచెం విషయాలు మనకు షేర్ చేసుకుంటే మనకు నాలెడ్జ్ అనేది పెరుగుతుందండి. అంటే ఎవరైనా సరే మనకు తెలిసింది ఇంకొకరికి చెప్పడం వల్ల ఆ నాలెడ్జ్ పెరుగుతుంది వల్ల, దానివల్ల వాళ్ళు డెవలప్ అవుతారు, మనం డెవలప్ అవుతాం. ఆ యొక్క దృక్పథంతోనే మన ఎంఎస్ఆర్ గారు ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాన్ని మన లెజెండ్ టీమ్ కి ఆ, పెట్టడం జరిగింది. అందరూ అచీవ్మెంట్ అవ్వాలి, అందరూ కూడా మన ఐఎన్సీలో ఒక ఉన్నత పొజిషన్ లోకి రావాలన్న దృక్పథంతో దీన్ని రోజు సక్సెస్ఫుల్ గా చేసి మనందరం కూడా మంచి పొజిషన్ లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ అండి, నేను ఈ సిస్టమ్ లోకి రాకముందు యాక్చువల్ గా నా ప్రొఫెషన్ ఫార్మాసిటికల్ ఎంఎన్సి కంపెనీలో వన్ ఆఫ్ ద ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ నాదండి క్వాలిఫికేషన్. నేను ఇప్పుడు ప్రజెంట్ డిప్యూటీ మేనేజర్ కింద ఒక ఎంఎన్సి కంపెనీలో ఒక క్వాలిటీ కంట్రోల్ డాక్యుమెంటేషన్ లీడ్ కింద నేను చేస్తున్నాను. బట్ నాకు అంతలాగా జాబ్ మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 8:30 వరకు జాబ్ లోనే మనకి సరిపోతుంది టైం అంతా. అప్పుడు మనం డైలీ ఉన్న యాక్టివిటీస్ చేసుకుంటూ చేసుకుంటూ వన్స్ అపాన్ టైము నేను ఒక అనుకోకుండా నేను అమలాపురం వెళ్ళడం జరిగిందండి. అమలాపురం నుంచి మామూలుగా బస్సు ఎక్కి వస్తున్నాను. బ్యాక్ సైడ్ లో నేను సేమ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ వింటున్నాను. సాంగ్స్ విన్నప్పుడు యాక్చువల్ గా నేను ఎందుకో కానీ తీసాను. అదే అండి భగవంత్, ఇప్పుడు గాడ్ ఆపర్చునిటీ అంటే ఇక్కడ దొరుకుతుందండి. ఎప్పుడైతే ఇయర్ ఫోన్స్ తీసానో నా ఎదురుగుండా ఉన్న సీట్ లోని సుబ్రహ్మణ్యం గారు మేడం గారు పక్కన వాళ్ళకి ఐఎంసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు వాళ్ళు ఎలాగ వింటున్నారో లేదో తెలియదు, కానీ నేను నా చెవిలో పట్టదు ఐఎంసీ గురించి. ఏంటి నేను ఐఎంసీ గురించి ఇంతలా చెప్తున్నారు ఏంటి, ఒకసారి తెలుసుకుందాం అన్న యొక్క కుతూహలం ఉంటది కదా సార్ మనకి. ఆ కుతూహలంతో నేను వినటం స్టార్ట్ చేశాను. వింటే స్టార్ట్ చేస్తే అంతా అయిపోయిన తర్వాత, అంటే ఏదైనా ఇంకొకరికి చెప్పినప్పుడు మధ్యలో వెళ్ళకూడదు అన్న ఒక సదుద్దేశంతో మొత్తం ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను అడిగాను, సార్ మీకు ఏమనుకోకుండా నాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను కూడా ఆ, దాని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పాను. చెప్పడంతో మేడం గారు నాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇలా ఉంటుందండి, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అంత మంచి కంపెనీని మనం వదులుకున్నాం ఇప్పుడు. అంటే మనకి ఉన్న పొజిషన్ లో ఇప్పుడు రైట్ ఫ్రీడమ్ అన్ని నేను అప్పుడప్పుడు వెంటనే గూగుల్లో సెర్చ్ చేసి అన్ని చేసి ఓకే బాగుంది అంటే నేను దిగి లోపల నాకు ఏమీ లేదు సార్, నాకు మీరు చెప్పింది నాకు అర్థమైంది, నాకు మెంబర్షిప్ ఐడి ఇవ్వండి, నేను చేస్తాను అని చెప్పాను. నాకు ఒక డెమో చెప్పలేదు, ఏమి ఎక్స్ప్లెయిన్, నేనే అడిగి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను అనమాట. అంటే అంత నెంబర్ వన్ ఐఎంసి అనేది మనకు స్థిరంగా ఉండిపోయింది కాబట్టి మన కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎప్పుడైతే వాళ్ళకి మేడం గారిని అడగటంలో అప్పుడు సుబ్రహ్మణ్యం గారికి ఫోన్ చేసి ఐడి కార్డు పాన్ కార్డు పంపిస్తే వెంటనే ఐడి ఇవ్వటం జరిగింది. ఐడి ఇవ్వటం జరిగితే ఒక వంతు అంటే ఒక స్టెప్ అయితే, రెండో స్టెప్ మన అప్లైనర్స్ ని, రెండో స్టెప్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఇక్కడి నుంచి వచ్చేసామో ఐడి తీసుకుని మళ్ళీ మన గమ్యానికి మనం చేరుకున్నాము, అప్పుడు నేను ఈ యొక్క ప్రొఫెషనల్ గా ఈ బిజీ లైఫ్ లో వాటిని పక్కన పెట్టడం జరిగింది. ఎవరైనా సరే అర్థమవుతుంది. కామనే కదా సార్. అది చేయటం వల్ల అప్పుడు మళ్ళీ సుబ్రహ్మణ్యం గారు డైలీ 2 డేస్ కి ఒకసారి నాకు ఫాలో అప్ చేసి సార్ ఎలా ఉన్నారు ఏంటి అన్నది, మనం కూడా మన టీంని అలా ఫాలో అప్ చేసుకోవాలన్నమాట. చేసుకుంటే అలా చేయటం వల్ల చేసి చేయగా 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 నాకు ఒకసారి వైజాగ్ లో అఖ్తర్ ఖాన్ వాళ్ళ గారు మీటింగ్ రస్ ప్రోగ్రామ్ జరుగుతుందండి. ఆ రోజు ఎందుకు సండే కదా, సండే జరిగింది, నాకు కొంచెం ఫ్రీగా ఉన్నాను. అప్పుడు సార్ నేను అక్కడికి వస్తున్నాను, మీరు రావాలంటే నన్ను దగ్గరుండి ఆ, అదే నేను అక్కడ వస్తే ఇద్దరం కలిసి రస్ ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యాను సార్. అక్కడి నుంచి నాకు ఐ ఓపెన్ అయ్యిందండి.
అక్కడ ఫుల్ క్లారిటీ వచ్చేసింది మనకి. సార్ ఎప్పుడైతే దాని గురించి, హెల్త్ ప్రొడక్ట్స్ గురించి డాక్టర్ గా ఉండి ఇలా చేసిన ఎక్స్పీరియన్స్ అంతా చెప్పడంతో ఎప్పుడైతే ఫుల్ క్లారిటీ వచ్చేసిందో, అక్కడే నేను హెల్త్ కేర్ కిట్ ఫ్యామిలీకి తీసుకున్నాను సార్. స్టార్టింగ్ బీవీ అక్కడే చేశాను. 3500 పెట్టి హెల్త్ కేర్ కిట్ తీసుకుని, ఇది అందరికి ఉపయోగపడేది కాబట్టి ఫస్ట్ మనం హెల్త్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఫ్యామిలీకి ఆ హెల్త్ కేర్ కిట్ మనం ఉపయోగించుకోవడం వల్ల మనకి ప్లస్ ఉంటుందని ముందర మనం హెల్త్ కేర్ కిట్ అనేది నేను తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు దాకా ఇప్పటికి నేను విత్ ఇన్ 2 ఇయర్స్ అవుతుందండి. రూబీ స్టార్ పొజిషన్ లో ఉన్నాను ప్రజెంట్. నా టీం వచ్చేసరికి 300 మెంబర్స్ ఉన్నారు. ప్లస్ ఇలా చేయగా చేయగా మన అప్లైనర్ యొక్క ఆయన సపోర్ట్ నాకు చాలా ఎక్కువ ఉందండి. సుబ్రహ్మణ్యం గారి సపోర్ట్. ఆయన ఒక్కొక్కసారి 2 సార్లు వైజాగ్ కూడా వచ్చి హోమ్ మీటింగ్ కండక్ట్ చేశారు మా ఇంటి దగ్గరే. చేయగా నేను నేర్చుకోవాలి, ఒక ఆ, కొత్తగా ఓన్గా చెయ్యాలి అని ఒక దృక్పథంతో నేను నేర్చుకోవడం జరిగింది. ఆయన కూడా డెమో కిట్స్ అన్ని ప్రజెంట్ చేసి నాకు మంచి సపోర్ట్గా ఇచ్చారండి. ఎప్పుడైతే ఇచ్చారో నేను కూడా నేర్చుకుని నేను కూడా ఓన్గా కండక్ట్ చేయగలుగుతున్నాను మీటింగ్. బయట కూడా మాకు వస్తున్నారు. అండ్ ప్లస్ ఏంటంటే నా మీటింగ్ వచ్చేసరికి చాలా కండక్ట్ చేయగలుగుతున్నాను, బాగా కండక్ట్ చేయగలుగుతున్నాను. ఇప్పుడు నా లైఫ్ లైన్ వచ్చేసరికి మాస్టర్ గారు, ఆ, యోగా మాస్టర్ గారు కూడా మాకు ఒక లైఫ్ లైన్ అండి. బాలకృష్ణ గారు, గణేష్ గారు, మా కంపెనీ వీళ్ళు కూడా నాకు లైన్, లైన్స్ కింద, లెగ్స్ కింద అయ్యారు. అందరూ చాలా కోఆపరేట్ చేయటం వల్ల నేను ఈ రూబీ స్టార్ పొజిషన్ లో ఉన్నాను. అందువల్ల ఏంటంటే మన టీంని మనం ఎప్పుడు కాపాడుకుంటూ ఉంటూ మన వాళ్ళకి గైడెన్స్ ఇస్తే మనం ఇంకా ముందు పొజిషన్ లోకి వెళ్తామని కోరుకుంటున్నాను. ఇక్కడ రూబీ స్టార్ పొజిషన్ లోకి నేను ఎలా వచ్చానంటే, ఈ రూబీ పొజిషన్ లో 3 lakhs అనేది క్వాలిఫై అవ్వాలండి. ఈ 3 lakhs క్వాలిఫై అయిందంటే ఫస్ట్ నేను మా కంపెనీలో బాలకృష్ణ గారు అని ఒక మా కొలీగ్ ఉండేవారు. ఆ కొలీగ్ మేము ఫ్రెండ్స్ అన్నమాట. మేము ఆటోమేటిక్ గా వర్క్ పర్పస్ లో మేము రోజు కలుస్తూ ఉంటాం. 1 month నుంచి మేము కలలేదు అన్నమాట. కలలేకపోతే అప్పుడు తర్వాత నా క్యాబిన్ లోకి, నా సీట్ లోకి వచ్చి, సార్ నేను ఈ రోజు లాస్ట్ రిజైన్ చేశాను, ఈ రోజు లాస్ట్ వెళ్ళిపోతున్నాను వేరే కంపెనీకి. అదేంటి నాకు చెప్పలేదేంటి మీరు అని ఎప్పుడైతే చెప్పాను, ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇలాగ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ చేసి వాటారు లెగ్ అనేది ఫస్ట్ నన్ను, ఆయన ద్వారా నేను సూపర్ స్టార్ అయ్యాను. బాలకృష్ణ గారికి అభినందనలు నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఫస్ట్ ఆయన గుండా నన్ను సూపర్ స్టార్ చేసింది నా కింద బాలకృష్ణ గారు వాళ్ళ టీము మనకి సపోర్ట్ చేయటం వల్ల నేను సూపర్ స్టార్ అయ్యాను. తర్వాత ఏంటంటే ఉమ్, మనకి కొంచెం కొంచెం అలా డెవలప్ అయితే మన నాగేశ్వరరావు గారు, కూడా యోగా మాస్టర్ గారు, ఆయన కూడా మనకు ఒక లెగ్ మనకి అవింది. అందువల్ల ఆయన కూడా చాలా చాలా సపోర్ట్ చేసి మనకి క్వాలిఫై అయ్యేలాగా మనకి చేశారు. ఇదంతా నా జర్నీ అండి, ఐఎంసీలో జర్నీ. ఇప్పుడు ఏంటంటే ఫైనల్ గా ఏంటంటే మనకి ఈ ప్రొడక్ట్స్ అనేవి చాలా ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉన్నాయండి ఇందులో. మనకి 400+ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఇది 2017 సంవత్సరంలో ఈ కంపెనీ స్టార్ట్ అయింది. ఇప్పుడు వరకు ఎవర్ గ్రీన్ గా మనకి నడుస్తుందంటే అందులో ఇథిక్స్ కూడా, వాల్యూస్ కూడా చాలా ఉన్నాయి. అందువల్ల అవన్నీ సెర్చ్ చేసే నేను ఇవన్నీ కంపెనీకి వచ్చి నేను అవుట్లెట్ పెట్టి నలుగురికి సొసైటీ హెల్ప్ఫుల్ గా చేయాలని దృక్పథంతో ముందుకెళ్తున్నాను అండి. ప్రజెంట్ నాకు ఇచ్చిన ఈ రోజు ట్రాఫిక్ ఏంటంటే 2 ప్రొడక్ట్స్ చెప్పమన్నారండి. 2 ప్రొడక్ట్స్, బేసిక్స్, 4 బేసిక్స్ చెప్పమంటారా, స్టార్ట్ చేయమంటారా ప్రొడక్ట్స్ గురించి? ఇంకా అంటే ఇంకా ఏమన్నా, ఇంకా మనకి IMC లో నెక్స్ట్ సెక్షన్ లో నేను చెప్తానండి. ఈ ప్రొడక్ట్స్ అయిన తర్వాత నెక్స్ట్ హాఫ్ సెక్షన్ లో నేను IMC గురించి అలా ఏంటి, ఎలా చేస్తే ఉంటుంది, నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి నలుగురికి షేర్ చేసుకుంటాను. అది ఆ, మంచిది, హెల్ప్ఫుల్ అవుతుందని నేను భావిస్తున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన హోస్ట్ గారికి, దుర్గా కిషోర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ స్టార్ట్ చేస్తాను సార్. సార్ స్టార్ట్ చేయమంటారా సార్? స్టార్ట్ చేయండి సార్, స్టార్ట్ చేయండి. ఓకే ల్యాప్టాప్ ఓకే. ఊగుతుంది ఒక్కసారి. అది ఒక స్టాండర్డ్ పొజిషన్ లో పెట్టుకోండి. ఊగుతుందండి. ఆ, అంటే మీరు ఇలా అవుతుందన్నమాట. అంతే, బాగుంది, అది చేయండి. ల్యాప్టాప్ కదా పైన ఓకే అండి. ఓకే, ఓకే, డన్. కంటిన్యూ సార్. మనకి
ప్రొడక్ట్స్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ అండి. ఇది నేను ఇందులోకి ఓ ప్రోడక్ట్ ఆలో డైజెస్ట్ వల్ల కూడా నాకు ఇందులోకి రావడం జరిగింది. నాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువ ఉండేది. ఎందుకంటే ఆ రోజు ఈ ప్రొఫెషనల్ గా ఎన్నో షిఫ్ట్లు అయి చేయడం వల్ల టైంకి తిండి లేకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావడం వల్ల ఇది ఎన్నో మెడిసిన్ ఇది వాడినా కానీ తగ్గడం లేదు. అందువల్ల ఏంటంటే ఇది వాటి వల్ల నాకు చాలా హెల్ప్ అయిందండి. చాలా క్యూర్ అయింది. అందువల్ల నా ఫేవరెట్ ప్రోడక్ట్ ఆలు డైజెస్ట్ కింద నేను ఫస్ట్ ఫస్ట్ ప్రోడక్ట్ అది చెప్తానండి. ఫస్ట్ ప్రోడక్ట్ నాది నా లైఫ్ లో ముందుగా ఆలో డైజెస్ట్ ద్వారా నేను ఇందులోకి వచ్చాను. ఇప్పుడు చెప్పబోయే ప్రోడక్ట్స్ ఏంటంటే ఆలో డెంటల్ క్రీమ్ అండి. డెంటల్ క్రీమ్ అంటే ఏంటంటే మనకి రోజు మనం డెంటల్ క్రీమ్ అండి మనం రోజు మనం రోజు కంపల్సరీగా మ్యాండేటరీగా చేసుకోవాల్సిన ఒక పని ఏంటంటే బ్రష్ చేసుకుంటాం. కంపల్సరీ ఏం చేసుకోకపోయినా ఫస్ట్ లెగిసిన వెంటనే బ్రష్ చేసుకుంటాం. అది మ్యాండేటరీగా చేసుకుంటాం. మరి మ్యాండేటరీగా చేసుకున్నప్పుడు మనం అంత మ్యాండేటరీగా చేసుకున్నప్పుడు మనకి పంటి యొక్క ప్రాబ్లమ్స్ కూడా మనం క్యూర్ చేసుకోవాలి. చాలా మంచి ప్రోడక్ట్ మనం వాడాలి అన్నాక అన్నది మనం ఆలోచించాలి కదండి. బయట ఎన్నో పేస్ట్లు మనం వాడుతున్నప్పుడు ఎన్నో పేస్ట్లు మనం వాడుతున్నాం. ఈ వాడిన పేస్ట్లు ఎలా ఉంటుందో తెలియదు కానీ మనం కొన్ని బ్రాండ్కి అలవాటు అయిపోయి ఆ పేస్ట్లు వాడటం జరుగుతుందండి. మన దగ్గర ఉన్న అలో డెంటల్ క్రీమ్ అనేది చాలా ఎక్స్ట్రాక్షన్ ప్రోడక్ట్ అండి. ఎందుకంటే ఇందులో న్యాచురల్ ప్రోడక్ట్సే ఉన్నాయండి. లవంగం, మెంతు, పుదీనా, ఇంకా ఇవన్నీ న్యాచురల్ ప్రొడక్ట్స్, అలోవేరా, ఇవన్నీ చాలా మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ ని ఈ యొక్క న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉండటం వల్ల మనకి పంటికి ఏ విధమైన సమస్య రాకుండా కాపాడుతుందండి. మనం అలో డెంటల్ క్రీమ్ వాడటం వల్ల ఏంటంటే పంటి సమస్యలు మన లోపల ఉన్న నొప్పి, పెయిన్, యాంటీ బ్యాక్టీరియల్ కింద కూడా పనిచేస్తుంది. ఇది ఏంటంటే మనకి ఇందులో పుళ్ళు మనకి పంటలో పుళ్ళు ఏర్పడతాయి కదంటే అవి కూడా నిర్మూలన అవడానికి ఆలో డెంటల్ కేర్ కూడా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో డెంటల్ క్రీమ్స్ డెంటల్ కేర్ హాస్పిటల్స్ ఎక్కువైపోయినాయండి. ఎందుచేత అంటే అందులో కెమికల్ ఉన్న ప్రొడక్ట్ కెమికల్ ఉండటం వల్ల ఆ కెమికల్ లో ఉన్న ఆ పేస్ట్ మనం వాడటం వల్ల అవి చిగుల్లో ఉండిపోయి లోపలికి వెళ్ళిపోయి మనకి ఎంతో నష్టాన్ని కలిగజేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మనం కాపాడుకోవాలంటే మనకి 100% ఆర్గానిక్ హెర్బల్ ఉన్న ఐఎంసి ప్రొడక్ట్స్ లో మన డెంటల్ క్రీమ్ అనేది చాలా హెల్ప్ఫుల్ గా ఉందండి. అందరూ వాడాలి. వాడి మన యొక్క వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని పెంచుకోవాలని చెప్తున్నాను. ఫస్ట్ ఏంటంటే సార్ మనకేంటంటే ఫస్ట్ డెంటల్ క్రీమ్. ఇది మన ఐఎంసీలోని డెంటల్ క్రీమ్ అండి. ఇది మనకి ఎంఆర్పికి వచ్చేసరికి 135 రూపీస్ ఎంఆర్పి. మనం ఇందులో అసోసియేట్ అయితే గనక కొత్త కస్టమర్ కి 10% డిస్కౌంట్ తోటి 122 రూపీస్కి వస్తుంది. ఇది యాక్చువల్గా 122 రూపీస్ అయిపోయిన తర్వాత మనకి 2500 బీవీ ఎప్పుడైతే వాళ్ళు రీచ్ అయిపోయారో దాని తర్వాత నుంచి ఈ పేస్ట్ అనేది 95 రూపీస్కే రావటం జరుగుతుందండి. 95 రూపీస్కే రావటం జరుగుతుంది. ఎప్పుడైతే 95 రూపీస్కి రావటం జరుగుతుందో మనకి చాలా డిస్కౌంట్ 30% డిస్కౌంట్లోకి మనకు వస్తుంది. 30% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. అంటే బయట మనం పేస్ట్లు కొంటాం, ఎన్నో పేస్ట్లు కొంటాం, కానీ అది ఆ, ఏ విధంగా మనకి రేట్ విషయంలో సేమ్ కాన్స్టెంట్ గా ఉంటుంది. కానీ మనకి ఇది ఉండే కొలిది ఫ్రీగా వస్తుందండి. ఈ ఐఎంసీలోనే ఉండే కొలిది ఫ్రీగా వస్తుంది. దీన్ని మనం ఇలా యూజ్ చేసుకోవడం వల్ల నలుగురికి రిఫర్ చేయడం వల్ల చాలా యొక్క ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ చేసే అవకాశం మనకు కలిగిస్తడం వల్ల చాలా బాగుంటుందండి. ఇప్పుడు ప్రజెంట్ ఈ పేస్ట్ కి ఈ పేస్ట్ కి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది మీకు చెప్తాను. ఇప్పుడు ఈ పేస్ట్ ఉందండి. ఈ పేస్ట్ ని మనం తీసుకున్నది రోజు పెప్సిడెంట్, కోల్గేట్ వాడుతాం కదా, వాడుకున్నది నిలువుగా పెడతాం బ్రష్ కి. కానీ ఇది అడ్డంగా పెడితే చాలండి. బొటానీ గింజ అంత పెడితే చాలు. యాక్చువల్ గా ఈ పేస్ట్ ని ఇక్కడ తీసుకున్నాను కొంచెం.
ఈ కోల్గేట్ అండి, అంటే సెక్స్ బ్రాండ్. ఇదిగోండి, ఇది అలోవెరా, మన డెంటల్ క్రీము, ఇది కోల్గేట్. అంటే ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఇందులో అబ్జార్బ్ అయిపోతుందో అది మనకి స్కిన్ కి ఎటువంటి ప్రాబ్లము రాదండి. ఎప్పుడైతే స్కిన్ కి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటే మనకి హెల్త్ఫుల్ గా ఉంటుంది. అదేవిధంగా డెంటల్ అనేది ఈ కెమికల్స్ లేకపోవడం వల్ల అబ్జార్బెన్స్ జరుగుతుంది. అందువల్ల ఆ, మనకి ఏ విధమైన ప్రాబ్లము రాదు. ఇప్పుడు ఇదే నేను రఫ్ చేస్తానండి. ఇది మన అలోవెరా, అలోవెరా అండి. దీన్ని రఫ్ చేస్తాను. సార్ కనపడుతుంది సార్? కనిపిస్తుందండి, కనిపిస్తుంది. కంటిన్యూ. ఓకే, ఓకే. మనకి ఇప్పుడెప్పుడైతే డెంటల్ క్రీమ్ ఏదైనా సరే అండి, ఫేస్ కు వాడుకున్న, మనకి బాడీలో ఏదైనా సరే ఒక క్రీమ్ మనం అప్లై చేస్తే దాని అబ్జార్బెన్స్ నేచర్ ఉంటే కనుక అది హాని కలిగించదండి. ఎప్పుడైతే అబ్జార్బెన్స్ నేచర్ లేదనుకోండి, మన దాంట్లో ఉన్న స్వేద రంధ్రాలు ఉంటాయి, చెమట స్వెట్టింగ్ వస్తుంది దాని నుంచి. మన స్వెట్టింగ్ రాకుండా అది ఆపేస్తుంది. ఆపేయటం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ రావడానికి ఆస్కారం ఉంది. ఈ విధంగా మనకి ఈ డెంటల్ క్రీమ్ చూడండి, ఇలాగ ఎంత అలాగే చేసినా చూడండి అవుతుంది. ఇప్పుడు మనకి డూప్లికేట్ చూద్దాం. మీరు ఎంత రఫ్ చేసినా అది అబ్జర్బెన్స్ అవ్వదండి, ఎందుకంటే ఇందులో కెమికల్ ఉండటం వల్ల. ఈ కెమికల్ అనేది మనం బ్రష్ చేసుకోవటం వల్ల ఈ కెమికల్ అనేది లోపల ఉండిపోయి లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది, పళ్ళల మధ్యలో ఇరుక్కుపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ, ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల పళ్ళు పాడయ్యే అవకాశం ఎక్కువ ఉందండి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు కోల్గేట్ వెనకాల వెనకాల పెప్సన్స్ ఎక్స్ బ్రాండ్ లో వెనకాల బ్యాక్ సైడ్ పిల్లల్ని తల్లిదండ్రుల సమక్షంలో చేయించాలి, బ్రష్ చేయించాలి అని అంటారు. ఎందుకంటే అది దానివల్ల డేంజర్ ఉంది కాబట్టి, కెమికల్ ఉన్నది కాబట్టి వాళ్ళు అక్కడ ఇండికేషన్ ఇచ్చారు. కానీ మనం అవి ఏం పట్టించుకోవట్లే. కానీ వెనకాల మనకి ఏమున్నా పర్లేదు, మనం పిల్లలకి కూడా చిన్న పేస్ట్ ఇచ్చేసి వాళ్ళు లోపలికి వెళ్ళినా ఏమైనా కానీ వాళ్ళకి పేస్ట్ ఇచ్చేసి వాళ్ళని కడుపు వేసుకోమంటున్నాం. అది కాదు. ఇప్పుడు మనం అటువంటి పరిస్థితుల్లో డెంటల్ క్రీమ్ ఇచ్చి ఫ్రీగా వాళ్ళు చేసుకున్నా ఏ ప్రాబ్లం ఉండదు, వాళ్ళకి పిల్లలకు కూడా ఏ విధమైన ప్రాబ్లం మనకి జరగదు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు చూడండి, ఏది మనకి ఇంపార్టెంట్ ఇవ్వాలి, డెంటల్ క్రీమ్ కి ఇంపార్టెంట్ ఇవ్వాలా, ఎక్స్ బ్రాండ్ కి ఇంపార్టెంట్ ఇవ్వాలా? అబ్జార్బెన్స్ నేచర్ అనేది డెంటల్ క్రీమ్ లో ఉందండి. ఇందులో మనకి చాలా ఇంగ్రీడియంట్, చాలా పుదీనా, లవంగం, ఆ, ఈ విధంగా కొన్ని ఇంకా అలోవెరా, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఉండటం వల్ల ఏంటంటే ఈ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వల్ల ఇది ప్రకృతి నుంచి వచ్చి మనం ప్రకృతితో ఎప్పుడైతే అనుసంధానంగా ఉన్నామో మనకి ఆరోగ్యం బాగుంటుందండి. ప్రకృతి అనుసంధానంగా ప్రొడక్ట్స్ మనం యూజ్ చేయడం వల్ల మన ఆరోగ్యానికి మంచి హెల్ప్ఫుల్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. అందరికి కూడా మన డెంటల్ క్రీమ్ని యూజ్ చేయండి. ఫస్ట్ ఇది గేట్. ఇప్పుడు మనకి అందరూ బయట కొనుక్కుంటారు పేస్ట్ లేకుండా ఎవరికి బ్రష్ చేసుకోకుండా ఎవరు వెళ్ళరు కదండి. అందువల్ల ఏంటంటే మనం ఒకసారి ట్రై చేస్తే, ఒక 1 మంత్ ట్రై చేస్తే మీకు నచ్చింది అనుకోండి, మీరు వాడుకొని నలుగురికి హెల్ప్ చేస్తే మీ ఆరోగ్యం, మీ డెంటల్, మీ పంటి ఆ సమక్షం మీరు క్యూర్ చేసుకోవచ్చు. వేరే పర్సన్ యొక్క పంటి సమస్యను కూడా మీరు క్యూర్ చేసే అవకాశం వస్తుంది. ఎప్పుడైతే అవకాశం వచ్చిందో దాన్ని మనం హెల్ప్ఫుల్ గా, సొసైటీ హెల్ప్ సర్వీసింగ్ కింద మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. భగవంతుడు కూడా ఆటోమేటిక్ గా మనకు కూడా చాలా బాగా చూస్తాడని ఒక ఉద్దేశంతో చాలా బాగుంటుందండి. ప్రోడక్ట్స్ అన్ని చాలా మంచి ప్రోడక్ట్స్. ఈ విధంగా మనం వాడుకోవటం వల్ల, డెంటల్ క్రీమ్ వాడుకోవటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. దంతాల యొక్క నొప్పిని తగ్గిస్తుందండి,
యాంటీ బ్యాక్టీరియల్ అంటే లోపల ఉన్న బ్యాక్టీరియాని తగ్గిస్తుంది. స్మెల్ ఏమైనా ఉంటే స్మెల్ను కూడా మనం కంట్రోల్ చేస్తుంది. ఏ, ఈ పళ్ళు యొక్క చిగుళ్ళను కూడా బలం చేస్తుంది. రక్తస్రావం జరుగుతుందండి కొంతమందికి. రక్తస్రావం బ్రష్ చేసుకున్నప్పుడు. అంటే ఎందుకు రక్తస్రావం జరుగుతుందంటే లోపల ఉన్న ఈ యొక్క కెమికల్స్ వల్ల, మనం వాడే పేస్ట్, మా కెమికల్ వల్ల అవి లోపల ఉండిపోయి దాన్ని చిగుళ్ళని బలహీనం చేస్తుంది. ఎప్పుడైతే బలహీనం చేస్తుందో ఇమ్యూనిటీ పవర్, అందులో ఉన్న ఇమ్యూనిటీ పవర్ తగ్గించి బలహీనం ఎప్పుడైతే చేస్తుందో, మనం బ్రష్ చేసుకున్నప్పుడు రక్తం కింద స్రవం కింద అవుతుంది, రక్తం వస్తుందని, బ్లడ్ వస్తుంది. దీన్ని మనం కంట్రోల్ చేయాలంటే నేచురల్ ప్రొడక్ట్స్ తోటే మనం కంట్రోల్ చేయాలి. ఈ విధంగా డెంటల్ క్రీమ్ వాడటం వల్ల చాలా హ్యాపీగా అందరూ సంతోషంగా ఉండొచ్చు. మనం పంటి యొక్క సమస్యలను కూడా మనం క్యూర్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా డెంటల్ క్రీమ్ ఇచ్చిన, ఈ రోజు నాకు వచ్చిన ఒక ప్రోడక్ట్ అనేది డెంటల్ క్రీమ్. దాన్ని మీ ముందుకు నాకు తెలిసిన నాలెడ్జ్ షేర్ చేసుకున్నాను అండి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రెండో ప్రోడక్ట్ ఏంటంటే రెండో ప్రోడక్ట్ ఏంటంటే అండి, ఫైబ్రిక్ గోల్డ్ అండి. ఫైబ్రిక్ గోల్డ్ ఇది యాక్చువల్గా మనం బ్రష్ చేసుకుని స్నానం చేసి బయటికి వెళ్ళినప్పుడు మనం బట్టలు వేసుకుంటాం, షర్టు ప్యాంటు వేసుకుంటాం. కానీ ఆ యొక్క ప్యాంటు షర్టు స్కిన్ కి ఎప్పుడు టచ్ అవుతూనే ఉంటుంది కాబట్టి మనకి బట్టలు కూడా అంత నాణ్యతంగా ఉంటేనే మన స్కిన్ ప్రాబ్లమ్స్ రావండి. ఇది కూడా మరి బట్టలు పౌడరే కదా, లిక్విడే కదా అనుకుంటారు, కానీ దీనివల్ల చాలా యూజ్ ఉందండి. ఇప్పుడు బయట ఇప్పుడు డిటర్జెంట్స్ వాడటం వల్ల అందులో కెమికల్ ఉండటం వల్ల మీరు అది ఉతకపోవటం వచ్చి ఆ యొక్క షర్ట్ లో పోగుల్లో ఉండిపోవటం వల్ల అది స్కిన్ కి కాంటాక్ట్ అవ్వటం వల్ల ఆ స్కిన్ అనేది ర్యాషెస్ అవన్నీ రావడానికి ఆస్కారం ఉంది. ఓన్లీ బట్టలు ఉతుకుని లిక్విడ్, ఈ లిక్విడ్ ని మనం మార్చుకోవడం వల్ల మనం కూడా మనం స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చండి. దీన్ని దీన్ని ఏ విధంగా కాపాడు, దీంట్లో మనం ఇందులో ఏమున్నాయండి, వేప, నిమ్మ, అలోవెరా, ఈ మూడు మనకి ఇంగ్రీడియంట్స్ ఇందులో ఉండటం వల్ల చాలా చాలా హెల్ప్ఫుల్ గా మన న్యాచురల్ ప్రొడక్ట్స్ తో మనం చేసుకోవచ్చండి. దీన్ని మనం రోజు మనం అంటే వాషింగ్ మిషన్ లిక్విడ్, మన లిక్విడ్ కిందే మనం యూజ్ చేస్తే అంటే యాక్చువల్గా ఇది చాలా బాగా యూజ్ఫుల్ అవుతుందండి. దీని యొక్క దీని యొక్క ఎంఆర్పి విలువకు వస్తే 415 రూపాయలండి. దీనికి మనకి కొత్తగా ఉన్న అసోసియేటివ్కి అయితే 374, మనకి 30% డిస్కౌంట్, మనకి 2500 రీచ్ అవుతుంది, 290కే మనకు రావటం జరుగుతుంది. చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే ఇది యూజ్ చేయడం వల్ల కంఫర్ట్ కూడా అవసరం లేదండి మనకి. కంఫర్ట్ అంటే అంత ఫ్లేవర్ వస్తుంది అన్నమాట మనకి. బయట బయట డిటర్జెంట్స్ వాడి కంఫర్ట్ వాడి మనకి వెనకాల ఈ యొక్క మన యొక్క క్లాత్స్ మనం వేసుకోవడం వల్ల ర్యాషెస్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీన్ని అన్ని కంట్రోల్ చేసి మనకి క్లాత్ విషయంలో కూడా ఒక నెంబర్ 1 మన హైజీనిక్ గా మనం పాటిస్తే చాలా బాగుంటుందండి. ఇది కూడా డెమో ఉంది సార్. ఇది యాక్చువల్ గా బయట డిటర్జెంట్స్ ఏమన్నా వాడితే అది పెన్న మరకలు అలాంటివి ఏమైనా ఉంటే పోవండి తొందరగా. కానీ ఇవి ఎటువంటి మరకలన్నా ఈజీగా పోయే అవకాశం ఉంటుందండి న్యాచురల్ ప్రొడక్ట్స్ ద్వారానే. ఈ న్యాచురల్ ప్రొడక్ట్స్ ద్వారానే ఈజీగా మనం దాన్ని రిమూవ్ చేసి దానికి డస్ట్ దుమ్ము ఉంట పోతుంది. దాని ద్వారా కూడా ఆరోగ్యాన్ని కూడా మనం సొంతం చేసుకోవచ్చండి. ఫస్ట్ దీని యొక్క డెమో కూడా మనం చూద్దామండి ఒకసారి. ఇదిగో సార్, ఇది వైట్ క్లాత్ అండి. ఈ వైట్ క్లాత్ మీద ఈ వైట్ క్లాత్ మీద మార్కర్ తో
ఇదిగోండి, నేను మార్కర్ తోటే పెట్టాను. మార్కర్ తోటి అంటే పెన్ను, మార్కరు తోటి నేను రఫ్ చేశాను. దీన్ని మనం లిక్విడ్ ఉపయోగించి ఎలా క్లియర్ చేస్తే మీకు చెప్తాను. ఇందులో తీసుకున్నానండి. ఇందులో తీసుకుని దీన్ని రఫ్ చేయండి ఇలాగ. ఎప్పుడైతే రఫ్ చేశారో ఆ లిక్విడ్ కొంచెం తీసుకుని రఫ్ చేసాం. ఇలాగ జస్ట్ చిన్న స్మాల్ అమౌంట్ తీసుకుని మనం ఎంత మొండి మరకలైనా ఈజీగా క్లియర్ చేసుకునే అవకాశాన్ని ఇందులో ఉందండి. ఎందుకంటే ఇది న్యాచురల్ ప్రొడక్ట్స్ ఇందులో ఉండటం వల్ల మనకి స్కిన్ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అవ్వవు, బట్టలు కూడా చాలా కాలం మన్నుతాయి అన్నమాట. ఇలా ఉంది. ఇలాగ నేను రబ్ చేశానండి. దీన్ని ఇలా రఫ్ చేసిన తర్వాత ఈ వాటర్ తీసుకున్నాను సార్. వాటర్ తీసుకున్నాను. దీన్ని ఈ విధంగా ఎప్పుడైతే పోర్ చేసామో, రఫ్ చేసామో దాన్ని ఒక వాటర్ గిన్నెలోనే తీసుకుని దీన్ని చిలకండి. ఎప్పుడైతే ఇలా ఫోమ్ కూడా వస్తుందండి, ఫోమ్ వస్తుంది, ఫోమ్. నురకు కూడా మనకి ఈజీ, కంపల్సరీ ఇదిగోండి. అసలు మరక అనేది లేదండి అందులో. అసలు ఇందుకు మచ్చుకు కూడా ఏమి కనపట్టలేదు అసలు. అంటే అంత పవర్ఫుల్ ప్రోడక్ట్ మనం యూజ్ చేసుకోవడం వల్ల మనకి, మన పిల్లలకి, మన ఫ్యామిలీకి ఏ విధమైన స్కిన్ అలర్జీస్ రాకుండా కాపాడటానికి ఇది బాగా ఉపయోగపడుతుందండి. మనకి ఇటువంటి న్యాచురల్ ప్రొడక్ట్స్ మనం వాడుకుంటే ఇంకా నలుగురికి మనం రిఫర్ చేయటం వల్ల వాళ్ళు కూడా వాడతారు. ఇదిగోండి, అసలు ఏ విధమైన ఈ మొండి మార్కర్ అంటేనే యాక్చువల్గా వదలదు. అటువంటి మార్కర్ యొక్క దాన్ని ఒక 2 మినిట్స్ కొంచెం లిక్విడ్ తీసుకుని దానిపైన రఫ్ చేసి క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ చేసి దాన్ని ఇలాగ అన్ని వాటర్లో చేస్తే మరకపోయింది. అంతే కదా. ఈ విధంగా మనం చేయటం వల్ల మనకి హెల్ప్ఫుల్లే కదండి. అంటే ఇప్పుడు ఇది మనకే కాదండి, మన ఇంట్లో వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. మన ఇంట్లో వాళ్ళందరికీ ఉపయోగపడటం వల్ల మనం చేయొచ్చు కదండి. చేసి మనం మన ఆరోగ్యంతో పాటు నలుగురు, మన ఫ్యామిలీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలన్న బాధ్యత మనకు ఉంది కాబట్టి దీన్ని ఈ విధంగా యూజ్ చేసుకోవటం అంటే మనం ఏ ప్రోడక్ట్ యూజ్ చేసుకున్నా వాడే విధానం కూడా తెలుసుకోవాలండి. అంటే కొంతమంది వాడతారు, వాడితే ఇది అవ్వట్లేదు అంటే దాన్ని ఏ విధంగా వాడాలో ఆ విధంగా తెలుసుకోవాలంటే అప్లైనర్ని నాలెడ్జ్ తీసుకుని, సార్ ఇది ఈ విధంగా తీసుకున్నాను, దీన్ని ఏ విధంగా వాడాలి, దీన్ని మనం ఏ విధంగా వాడాలంటే ఆయన గైడెన్స్ ఇస్తారు కంపల్సరీ. మనం తీసుకుని వాడేయటం వల్ల అది మనకి నచ్చలేదు అనుకోండి, అది అడ్వాంటేజే ఉంటుంది కానీ మనకు తెలియకపోవటం వల్ల దాన్ని మనం యూజ్ చేయలేకపోతున్నాం అన్నమాట. అంటే ఎప్పుడైతే యూజ్ చేస్తాం మన దాని గురించి కొంచెం నాలెడ్జ్, ఇది ఎలాగ యూజ్ చేయాలి, ఎలాగ మనం దీన్ని నలుగురు ప్రజెంట్ చేసినప్పుడు ఏ విధంగా చేయాలి అంటే అర్థమయ్యేలా చెప్పాలండి. ఒక మనిషికి ఒక అర్థమయ్యేలా చెప్తే
ఆటోమేటిక్గా ఆయన మారచ్చు మారకపోవచ్చు, మనం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒకవేళ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయాలి, మనకు తెలియకపోయినా మన అప్లైయర్ని అడిగి ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకుంటూ నలుగురికి ఎప్పుడైతే దీని మీద ఒక అవగాహన ఆలోచన వచ్చింది, ఓహో నేను కూడా వాడచ్చు, ఈ ప్రోడక్ట్ బాగుంది, మనం రోజు బయట ఎన్నో కొనుక్కుంటున్నాం, ఆ వాటి బదులు ఇది వాడుకోవడం వల్ల ఏ విధమైన నష్టం లేదు అనుకోవటం వల్ల ఒక మంచి ప్రోడక్ట్ మనం ఇంట్లో కూడా వాడుకోవచ్చు. ఇలా మొత్తం ఐఎంసీలో ఉన్న ప్రోడక్ట్స్ అన్ని చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్స్ అండి. అందులో నేను రెండు ప్రోడక్ట్స్ మీకు చెప్పడం జరిగింది. చాలా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, నా సతీష్ గారికి, దుర్గా కిషోర్ గారికి, హోస్ట్ అండ్ దుర్గా కిషోర్ గారికి, అప్లయర్స్, మన ఈ జూమ్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ నేను రెండో సెక్షన్ లోకి వెళ్తున్నా అండి. ప్రొడక్ట్ నాలెడ్జ్ వరకు నాకు తెలిసిన షేర్ చేశాను. అది ఇది అందరికీ హెల్ప్ అవుతుందని నేను మరొకసారి తెలియజేసుకుంటున్నాను. నేను అనుకుంటున్నాను. మరి ఆ, ఎంతవరకు అర్థమైందా అనేది మీ యొక్క ఆలోచనతోటి ఆ చాట్ బాక్స్ లో నాకు అర్థమైందని, చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్స్ అని చెప్తే మాకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంటే ఇంకొక నలుగురికి మనం చెప్పడానికి ఉపయోగపడుతుందండి. ఫస్ట్ ఏంటంటే ఫీడ్బ్యాక్ అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ వేర్. ఫీడ్బ్యాక్ అనేది ఎప్పుడైతే ఉన్నదో, ఇప్పుడు ఒక సెక్షన్ కండక్ట్ చేస్తున్నాం, సెక్షన్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఆ యొక్క తగ్గ ఆ ఫీడ్బ్యాక్ అనేది మనం ఆ పర్సన్కి ఇచ్చినప్పుడు అతని ఇంట్రెస్ట్ పెరుగుతుందండి. ఆహా నాకు నేను చేసింది ఇంతలాగా ఉందా అని మనం ఇంకా ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా ముందుకు చెప్పాలని. అంటే ఫీడ్బ్యాక్ లేదనుకోండి, ఆహా నేను చెప్పింది అంటే మీకు అర్థం ఉండకపోవచ్చు, కానీ ఆ మనిషి మనసులో ఏమనుకుంటుందో, మనసు చంచల విచంచలమైంది కాబట్టి మనసు నెగిటివ్ లోకి ఎక్కువ వెళ్ళడానికి ఆస్కారం ఉంది పాజిటివ్ కన్నా. అందువల్ల ఏంటంటే మీకు అర్థమైంది అని అనుకోడు కదా, అర్థం అవ్వలేదేమో ఇంకా నాకు అని ఒక ఫీలింగ్ రావడం వల్ల అతను కొంచెం కిందకి వెళ్ళి కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏంటంటే మనకి ఫీడ్బ్యాక్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా ఏ మీటింగ్ కానీ ఏ మీటింగ్ లో అన్నా కానీ ఓ పర్సన్ మనకు చెప్పారంటే వాళ్ళకి ఒక ఫీడ్బ్యాక్ చాలా బాగుందండి అంటే ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి అవకాశం మనం ఇవ్వాలన్నమాట వాళ్ళకి. అది మెయిన్ ఇంపార్టెంట్, మన ఇంప్రూవ్మెంట్. అంటే వాళ్ళకి నేను చెప్పేది ఏంటి కాదండి, మనం చెప్పడం వల్ల ఆయన ఇంకా ఇంప్రూవ్మెంట్ అయ్యి ఇంకా నలుగురికి ఉపయోగపడతారు కాబట్టి చాలా బాగుంటుందండి. అందువల్ల నాకు ఈ ఫస్ట్ సెక్షన్ నేను కంప్లీట్ చేసుకున్నాను. సెకండ్ సెక్షన్ లోకి వెళ్దామండి. సెక్షన్ సెషన్ లో వచ్చేసి బేసిక్స్ గురించి చెప్పమన్నారు. ఆ, ఈ ఫోర్ బేసిక్స్ గురించి నేను చెప్పే ముందు ఏంటంటే ఈ ఐఎంసి అనేది చాలా, నేను రూబీ స్టార్ పొజిషన్ లో వచ్చాను, ఈ విధంగా ఎలా వచ్చానో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 3 lakhs అనేది అనుకోకుండా, అంటే మనం నలుగురికి మన ఏంటంటే ఈ 1,30,00,000 మంది అసోసియేట్స్ ఉన్నారండి ఐఎంసీలో. బట్ మన ఇండియా వైడ్ ఎంతో మంది జనం ఉన్నారు. ఎవరికన్నా మనం మంచే చేస్తున్నాం కాబట్టి ప్రోడక్ట్ గురించి నలుగురికి మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. వాళ్ళు యూజ్ చేస్తారా యూజ్ చేయరా అది తర్వాత విషయం. ముందర మనం దాని యొక్క బెనిఫిట్స్ ని మనం వాళ్ళకి చెప్తే ఆ బెనిఫిట్స్ ఎవరికో ఒకరికి ఉపయోగపడతాయి. ఉపయోగపడటం వల్ల అది మనం వాళ్ళకి హెల్ప్ అవుతుంది, వాళ్ళ ఆరోగ్యానికి మనం హెల్ప్ చేసినట్టు అవుతామండి. ఆ విధంగానే నాకు ఈ యొక్క చెప్పడం జరగటం వల్ల మన ఆ, ఒక లైన్ మన ఈ బాలకృష్ణ గారు, గణేష్ గారు, నాగేశ్వరరావు గారు రావటం జరిగింది. అండ్ ప్లస్ ఏంటంటే నా యొక్క ఏంటంటే నా లైఫ్ లైన్ అయిన నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆయనకి ఒక డెమో చెప్పలేదండి, ఒక ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కానీ బట్ ఏంటంటే మా బ్రదర్ని నేను జాయిన్ చేయటం వల్ల మా బ్రదరు నేను ఆ, అతను నా యొక్క పరిస్థితి చూసి, అయ్య బాబు నువ్వు ఇలా తిరిగితే ఏంటి, ఒక పక్కన జాబ్ చేసుకుంటున్నావు, ఒక పక్కన ఇది చేసుకుంటున్నావు, నీకు ఆరోగ్యం అయిపోవాలి ఏంటి అని, నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నారు, ఆ ఫ్రెండ్ తో చెప్తాను, చెప్పి మీకు నేను గైడెన్స్ ఇప్పిస్తాను ఏంటి అంత, ఆయన ఆల్రెడీ నెట్వర్క్ మార్కెటింగ్ లో చేశారు అని ఆయన చేత నాకు గైడెన్స్ ఇప్పించడానికి ఆయన నన్ను పరిచయం చేశారు నాగేశ్వరరావు గారు. అప్పుడు పరిచయం చేస్తే మన యొక్క బిజినెస్ గురించి, మన యొక్క ఐఎంసి గురించి నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఆయన ఇంట్రెస్ట్ గా ఉండి ఆయన నా లెగ్ లో జాయిన్ అవ్వడం జరిగిందండి. ఆయన మంచి ఎక్సలెంట్ లీడరు, మన చాలా ఎక్సలెంట్ గా చేస్తున్నారు. ఆ, ఏంటంటే సపోర్ట్ చేయటం వల్ల టీమ్ సపోర్ట్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మనకి నాగేశ్వరరావు గారు, గణపతిరావు గారు, టి మూర్తి గారు, ఎంతో మంది మంచి లీడర్స్ అనే వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉన్నారండి. వాళ్ళని కూడా మనం ముందుకి
తీసుకెళ్ళాలన్న దృక్పథంతో నేను ఎదరికి వెళ్తున్నానండి. నెక్స్ట్ సెక్షన్లోకి సార్ నాకు పవర్ పాయింట్ ఇస్తారండి కొంచెం, నేను షేర్ చేస్తాను. సార్ మీరు షేర్ చేయొచ్చు, ఆల్రెడీ కోహోస్ట్ లో ఉన్నారు కదా. ఓకే అండి. కనపడుతుంది సార్. ఓకే సార్, ఓకే వచ్చింది. ఇప్పుడు నేను చేసిన ప్రజెంటేషన్ సార్ ఇది. నేను పవర్ పాయింట్ అంటే ఏదోగా మనం ఏంటంటే ఇప్పుడు జనరల్ గా కాపీ కొట్టాలి కాపీ కొట్టాలి అంటారు. కాపీ అనేది మోస్ట్ ఇంపార్టెంటే. అంటే అప్లైనర్ ఎలా చేస్తే అలా చెయ్యాలి అంటారు, చెయ్యాలి కంపల్సరీ. అప్లైనర్ నాలెడ్జ్ తీసుకుని మనం కాపీ చేసుకుని ఆ విధంగానే మనం చేసి మన క్రియేటివిటీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి. అంటే క్రియేటివిటీ ఏంటంటే మనం ఏదైనా మార్కెటింగ్ కానీ సేల్స్ కానీ ఇచ్చినప్పుడు ఎదరు మనిషిని ఇంకా ఏ విధంగా ఆకట్టుకోవాలంటే మన యొక్క ఓన్ థింకింగ్ ద్వారా మనం అలవాటు చేసుకోవాలన్నమాట. ఈ విధంగా నేను ఓన్ థింకింగ్ ద్వారా నేను కొంచెం స్ట్రాటజీ, మా యొక్క ఆఫీస్ ప్రొఫెషనల్గా ఈ స్ట్రాటజీ చూసి ఇందులో కూడా స్ట్రాటజీ నేను ఆలోచించి ఇవన్నీ ప్రజెంటేషన్ చేయడం జరిగిందండి. విత్ ఇన్ 15 minutes నేను కంప్లీట్ చేసుకుంటాను. విజన్ అంటే మనం ఎప్పుడైతే మనం ఈ 2026లో ఎవరి గోల్ అయితే ఉన్నదో వాళ్ళు గోల్ పెట్టుకోండి సార్. పెట్టుకొని విజన్ 2026 అని రాసుకోండి. అంటే 2026లో మనం ఏం అవ్వాలి, 26 ఈ ఇయర్ లో మనం బాలి ట్రిప్ అవ్వాలి. కంపెనీ మంచి మంచి ఆఫర్స్ ఇచ్చారు, వాళ్ళని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలో అవన్నీ అప్లై నేర్చుకుని మనం ఎదరికి వెళ్ళొచ్చండి. నేనైతే విజన్ 2026 అని పెట్టుకున్నాను. ఇక్కడ మనకి ఐఎంసి అంటే ఏంటి, వై ఐఎంసికి ఉన్న ముందు మనకి వాట్ ఐఎంసి అని నేర్చుకోవాలి. అంటే వాట్ ఐఎంసి ఒకసారి, వాట్ ఐఎంసి అండి ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్. ఐఎంసి ఇస్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ అండి. యూనివర్సల్ లోన్ బై ఇట్స్ వెల్ రిసీవ్డ్ అబ్రిజ్డ్ నేమ్ ఐఎంసి ఇస్ నాట్ merely కంపెనీ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ఐఎంసి ఇస్ ఏ పవర్ హౌస్ ఆఫ్ ది ఇంటిగ్రిటీ మోటివేషన్ కరేజ్ యూ టేక్ ప్రైడ్ ద ఫ్యాక్ట్ దట్ ఐఎంసి ఇస్ ద ఫస్ట్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. అంటే మనకి ఈ ఐఎంసి అనేది ఏంటంటే మన ఇండియన్ కంపెనీలో గర్వకారణంగా చెప్పుకోవాలండి. ఏంటంటే మన ఫస్ట్ ఆయుర్వేదిక్ కంపెనీలో మన ఐఎంసి అనేది డీల్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ లో డైరెక్ట్ సెల్లింగ్ లో మన ఐఎంసి అనేది ఉండడం మన ఎంతో గర్వకారణం. ఇది సమగ్రత, ప్రేరణ మరియు ధైర్యం యొక్క అంటే ఇది చేయటం వల్ల మనకి ఎంతో ఒక గ్రోత్, పర్సనల్ గ్రోత్, మన వెల్నెస్ అన్నీ కూడా మనకి వస్తాయి. ఈ ఐఎంసి అనేది ఒక నాట్ ఓన్లీ డైరెక్ట్ సేలింగ్ కంపెనీ కాదు, ఆయుర్వేదిక్ కంపెనీ, వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ అని మనం చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ వాట్ ఈజ్ ఐఎంసి అంటే ఐఎంసి గురించి మొదటి భారతీయ డైరెక్ట్ సేలింగ్ కంపెనీ ఐఎంసి అనే మనం గర్వించాలి. ఇది ఐఎంసి అనేది. నెక్స్ట్ అంటే ఏదైనా మనకు కావాల్సిందంటే వాల్యూస్ కావాలి సార్. ఎక్కడున్నా కానీ వాల్యూస్ అనేది మనం ప్రజెంట్ చేసుకుంటే ఆ వాల్యూస్ ని మనం ముందుకెళ్తాయి, ఆ వాల్యూస్ నే మనం ముందుకు తీసుకెళ్తాయి. ఆ వాల్యూస్ ఏంటి, మనం ఏదైనా సరే ప్రొఫెషనల్ గాను పర్సనల్ గాను ఇంటి గాను ఎక్కడ ఉన్నది కానీ కొన్ని కొన్ని వాల్యూస్ మనం పాటించాలి. ఆ వాల్యూస్ అనేవి మన ఐఎంసీలో చాలా చాలా ఎక్కువ ఉన్నాయండి. మనకు బాగా అంటే మనకి పుష్కలంగా ఉన్నాయి. ఈ వాల్యూస్ అనేది చాలా పాటిస్తుంది మన. ఈ వాల్యూస్ పాటించడం వల్లే మనకి 2017 నుంచి ఇప్పటి వరకు అసలు ఎక్సలెంట్ గా ఏ విధమైన రిమార్క్ లేకుండా ముందుకెళ్ళిందంటే ఆ వాల్యూస్ మనం పాటించి ఆ యొక్క మేనేజ్మెంట్, మన యొక్క అసోసియేట్స్, ఆ ప్రొడక్ట్స్ యొక్క ఎక్సలెన్స్ అవన్నీ చూసి దాన్ని బట్టే మనకి ఆ విధంగా వెళ్ళిందండి. ఫస్ట్ ట్రస్ట్ అండి. ట్రస్ట్ అంటే ఏంటంటే మనకు నమ్మకం. ట్రస్ట్ అంటే వాట్ రైట్ అండ్ జస్ట్ వాట్ ఎవర్ వర్క్స్. మనం వర్క్స్ చేస్తున్నప్పుడు ట్రస్ట్ అంటే అసోసియేట్కి ఒక ట్రస్ట్ ని క్రియేట్ చేసింది ఐఎంసి. అది ప్రొడక్ట్ విషయంలో కానీ, హెల్త్ విషయంలో కానీ, మళ్ళీ వీళ్ళు టీం వర్క్ అండి. టీం వర్క్ ఏంటంటే ఈ టీం వర్క్ ఏంటంటే ఇప్పుడు తెలుసు, ఇప్పుడు జూమ్ మీటింగ్ మనం కండక్ట్ చేస్తున్నాం, అదంతా మనం అంతా టీం కాబట్టి మనం ఒక టీం విధంగా మనం ఎదరికెళ్తున్నాం. ఆ టీం వర్క్ ని మనం ఎంతో సెషన్స్, హరిద్వార్ ట్రిప్స్ ఇవన్నీ పెడుతుంది కంపెనీ. ఎందుకు? టీం వర్క్ అంటే అసోసియేట్ కి అవేర్నెస్ సెక్షన్స్ పెట్టి ఎంప్లాయీస్ కి వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగి చేస్తే టీం వర్క్ మాట. మనకి ఎందుకులే వద్దులే అనుకోరు కదండి కంపెనీ.
మన నలుగురిని ఉపయోగపడాలి కాబట్టి నలుగురిని ఎంత ఖర్చు అయినా కానీ ఫారెన్ ట్రిప్స్ తీసుకెళ్తుంది, మన బాలి ట్రిప్స్ ఇవన్నీ తీసుకెళ్ళడానికి అచీవ్మెంట్స్ కి సన్నిహితం అయింది కాబట్టి మనకి టీం వర్క్ అనేది చాలా ఉందండి. అంటే ఎక్సలెన్స్ అంటే ఏంటంటే యూ బిలీవ్ దట్ చేంజ్ ఈజ్ కాన్స్టెంట్ అండ్ ఫోకస్ ఆన్ కంటిన్యూ ప్రొడక్ట్ ఇంప్రూవ్మెంట్ కంటిన్యూగా ఉంది. ఏంటంటే ప్రొడక్ట్ అనేది ఇప్పటిదాకా రిమార్క్స్ లేవండి మన దాంట్లో. రిమార్క్స్ లేవు అంటే ఈ ప్రొడక్ట్ వల్ల ఇలాగా రిమార్క్స్ వచ్చింది అన్నది దాఖలు ఏమి లేవండి. నేను అన్ని సెర్చ్ చేశాను, ఎక్కడా లేవు. ఏంటంటే ఇటువంటి బెస్ట్ ప్రోడక్ట్స్ ఫస్ట్ ఎలా ఉందో లాస్ట్ వరకు అదే ప్రోడక్ట్ యొక్క ఇంప్రూవ్మెంట్ మెయింటైన్ చేసుకోవడం వల్ల మనకి ఎక్సలెన్స్ గా మనకి పనిచేయడం జరుగుతుందండి. ఐఎంసీ ఫెయిర్ అండ్ ఇథికల్. వి బిలీవ్ దట్ ఎవ్రీ వన్ డిజర్వ్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ద ఆపర్చునిటీ సక్సీడ్ అండ్ పెర్ఫార్మ్ దేర్ ఫుల్లెస్ట్ పొటెన్షియల్. అంటే పొటెన్షియల్ ఉందండి మన కంపెనీ యొక్క గ్రోత్, మన కంపెనీ యొక్క ప్రొడక్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ హౌసెస్ అన్ని కూడా గ్రోత్ పొటెన్షియల్ ఉన్నది కాబట్టి ఎథికల్ గా ఫాలో అవుతుంది కాబట్టి ఈ 4 పిల్లర్స్ మన ఐఎంసీని నడిపిస్తున్నాయి. అంటే మనలో కూడా పర్సనల్ గాను ప్రొఫెషనల్ గాను మనకి నడిపించాలంటే ఈ 4 అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ 4 అనేది అందరూ పాటిస్తే ట్రస్ట్, టీం వర్క్, ఎక్సలెన్స్, ఫెయిర్, ఎథికల్ మనం చేసి డైరెక్ట్ సేలింగ్ కంపెనీ మన కంపెనీలో కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అని చెప్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే మన మిషన్ ఏంటి? మిషన్ అంటే ఏంటంటే వ్యాపార అవకాశాలను ఉపయోగించి బలమైన ఆరోగ్యాన్ని ప్రజలకు ఆరోగ్యం ఒక సంపన్నమైన జీవితాన్ని అంటే ఐఎంసీ అనేది టు ప్రొవైడ్ హెల్త్ అండ్ వెల్తీ లైఫ్ టు పీపుల్స్ బై స్విచ్చింగ్ ఆన్ బిజినెస్ ఆపర్చునిటీ టుగెదర్ విత్ రబస్ట్ హెల్త్. అంటే ఏంటంటే మనకి ఈ యొక్క ఐఎంసీ అనేది ఒక ఉపయోగించుకుని ఐఎంసీ వ్యాపారం మన వ్యాపార దృష్టిలో చూడక్కర్లేదండి. ఐఎంసీ కంపెనీ ఏ విధంగా చూస్తుందంటే వ్యాపారం కాదు, వ్యాపారంతో పాటు మీకు ఆరోగ్యాన్ని కూడా ఒక జీవితాన్ని సంపన్నమైన జీవితాన్ని అందించాలనే దృక్పథంతోనే ఆ మిషన్ పెట్టుకుని ముందుకెళ్తుందన్నమాట ఐఎంసీ కంపెనీ. దాన్ని మనం అంత గర్వంగా అంత మంచి వాల్యూస్ ఉన్న కంపెనీని మనం ఎందుకు మనం వదులుకోకూడదు కాబట్టి మనం చాలా మంచి గర్వంగా చెప్పుకోవాలి. తర్వాత విజన్. విజన్ అంటే ప్రతి పర్సన్కి ఒక విజన్ ఉంటుందండి. మనం 2026 28 29 ఇప్పటి వరకు ఈ గోల్ సాధించాలి, ఈ గోల్ రీచ్ అవ్వాలి, ఆ గోల్ రీచ్ అవుతే మనకి ఇలా ఉంటుందని మన ప్లాన్ ప్రకారం వెళ్తుంది. అలాగే కంపెనీ కూడా ట్రమ్మర్స్ అంటే టు బ్రింగ్ ట్రమ్మర్స్ ట్రాన్స్ఫర్మేషన్ లైఫ్ స్టైల్ దట్ ఈస్ ఫిజికల్లీ మెంటల్లీ యాజ్ వెల్ యాజ్ ఫైనల్ ఫిట్ లైఫ్ ఆఫ్ ఎవ్రీ ఇండియన్. అంటే ఏంటి, ఇక్కడ ప్రతి భారతీయుడు జీవన శైలిలో శారీరకంగాను మానసికంగాను ఆర్థికంగాను దృఢంగా ఉండేలాగా అద్భుతమైన పరివర్తన తీసుకురావడమే విజన్ అండి, ఐఎంసీ విజన్. అంటే మన యొక్క ప్రతి పర్సన్ లోను జీవన శైలిలో మార్పు చెందాలంటే మన యొక్క ప్రొడక్ట్స్ వల్ల జీవన శైలిలో ఆరోగ్యం కూడా వస్తుంది మానసికంగా. అంటే ప్రతి పర్సన్ కి టైం ఫ్రీడమ్ కావాలి, ఆ, మనకు లైఫ్ అవేర్నెస్ కావాలి, మళ్ళీ ప్లస్ జనరేషన్ ఆఫ్ ద ఇన్కమ్ కావాలి, అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, అండ్ ఈ యొక్క మన ఫ్యామిలీని సెక్యూరిటీ కూడా కావాలి. కాబట్టి అవన్నీ ఉద్దేశించుకుని ఆ యొక్క ఐఎంసీ అనేది విజన్ ఏ విధంగా క్రియేట్ చేసుకున్నారంటే ప్రతి ప్రతి ఇండియన్ లైఫ్ లోని ప్రతి ఇవన్నీ 3 ఉండేలాగా ఆ ప్లానింగ్ అలా సెట్ చేశారు మాట. ఆ విధంగా సెట్ చేసి మనకు ఆ విజన్ అనేది ఆ విజన్ మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ విజన్, ఆ ఐఎంసీ విజన్ మనకు ఒక విజన్ ఉంది, ఆ విజన్ ప్రకారం మనం ఎదరికి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ మనకి ఎన్నో సర్టిఫికెట్స్ ఉన్నాయండి. నేషనల్ అచీవ్మెంట్ ఆఫ్ ద ధన్వంతరి ఇన్స్టిట్యూట్ అండ్ సర్టిఫికేట్ ఆఫ్ ఆరోగ్య, ఇంకా మెంబర్షిప్ ఆఫ్ ద ఐ ఐఎఫ్ఎస్టిఏ అండ్ ప్లస్ ఎఫ్ఐఎస్సిఏ. ఈ యొక్క మెంబర్షిప్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. అంటే ఇది నార్మల్ ఆషామాషి కాదండి. ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ప్రతి 300 కంపెనీలు ఉన్నా కానీ ఎవరికి ఇంత సర్టిఫికేట్స్ అనేవి రావు. ఎంతో జెన్యూన్ గా ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ బాగుండి నలుగురికి ఏ విధమైన రిమార్క్స్ లేకపోతేనే ఈ సర్టిఫికేట్స్ వస్తాయి మనకి. అటువంటి సర్టిఫికెట్లు మనకి ఐఎంసీ ఉన్న వల్ల చాలా గర్వకారణంగా భావించాలి. ఈ యొక్క అవార్డ్స్ అండ్ రికగ్నేషన్స్ అండి. అవార్డ్స్ అండ్ రికగ్నేషన్స్ అంటే ఏంటి? నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది, ఎక్సలెన్స్ అవార్డ్ ఆఫ్ ఆయుర్వేదిక్ వచ్చింది, భారత్ గౌరవ పురస్కార్ వచ్చింది, అండ్ గోల్డ్ మెడల్ అండ్ నేషనల్ అచీవ్మెంట్ కూడా మనకి ఐఎంసీకి రావడం జరిగిందండి. ఇండియన్ బెస్ట్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2017 లో మనకు రావడం జరిగింది. చివరిగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అంటే నేను కొన్ని రెఫరెన్స్ తీసుకున్నాను, ఇంకా చాలా వచ్చినాయండి. ఈ విధంగా మనం ఇంత మంచి కంపెనీ, ఇంత మంచి మోటివేషన్ ఉన్న కంపెనీ మనకి ఎక్కడ దొరుకుతుందంటే మన ప్రైవేట్ జాబ్ లో కూడా నాకు దొరకదు ఇది. ఎందుకంటే మన జాబ్ ఉన్నంతసేపు జాబు, తర్వాత జాబ్ శాలరీ ఇవ్వడు కదా సార్. ఇది ఏంటంటే లైఫ్ టైం ఇన్కమ్. అంటే మన ఫ్యామిలీకి మన తదనంతరం కూడా ఫ్యామిలీకి కూడా అచీవ్మెంట్ ఇచ్చేలా కూడా ఈ ప్లానింగ్ అనేది చాలా అద్భుతం అండి.
అవర్ ప్రొడక్ట్స్ వేరు చూద్దాం. అంటే మెయిన్ ఒక కంపెనీ అనేది ముందుకెళ్ళడానికి మూడే మూడు ఇంపార్టెంట్ అండి. అవర్ ప్రొడక్ట్స్ అనేది క్వాలిటీగా ఉండాలి, మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఉండాలి, తర్వాత కస్టమర్స్ అనేది రిమార్క్స్ రాకుండా ఉండాలి, అండ్ ప్లస్ గా మనం ఫాలో అవుతాం. ఈ హెల్త్ 7 కేటగిరీస్ ఉన్నాయి సార్. అవర్ ప్రొడక్ట్ ఓవరీలో 7 కేటగిరీస్ ఉన్నాయి. ఏంటి? హెల్త్ అండ్ న్యూట్రిషన్స్, పర్సనల్ కేర్, ఫుడ్ ప్రొడక్ట్స్, నెక్స్ట్ స్కిన్ కేర్, బేబీ కేర్, అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ. ఇవన్నీ మనకి డైలీ లైఫ్ లో ప్రతి విషయంలోనూ ఉపయోగపడే ప్రొడక్ట్స్ అండి. గార్మెంట్స్, అప్రల్స్, యాసిరీస్, ప్రమోషన్ టూల్స్, బుక్స్ అండ్ లిటరేచర్. ఈ విధమైన కేటగిరీస్ లోకి వచ్చి 400 ప్రొడక్ట్స్ మనకి ఐఎంసి వారు అందించారంటే మనం ఎంత గర్వంగా ఫీల్ అవ్వాలండి. చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మనం వాడుకోవాలి, నలుగురికి రెఫర్ చేయాలి. దీనివల్ల ఏ విధమైన మైనస్ ఉందండి? మైనస్ లేదు, ప్లస్ అంత బెనిఫిట్సే కానీ లాస్ లేదు. అందువల్ల ఏంటంటే దీన్ని యూజ్ చేసుకోవడం వల్ల మనం చాలా హ్యాపీగా ఈ ప్రోడక్ట్ యొక్క కేటగిరీ వల్లే మనకి అవర్ ప్రొడక్ట్ వాల్యూ వల్ల కొంచెం చాలా ఆ, వస్తుందండి. ఈ సస్టైనబిలిటీ ఫీచర్స్ నెక్స్ట్ ఏంటంటే మనం ఇటువంటి చేయాలంటే మనకి ప్రతి మనిషికి మూడు చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఉంటాయండి. ఏంటి? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, టైం ఫ్రీడమ్, లెజసీ ఫర్ జనరేషన్స్. అంటే ఏంటి? మనకి ప్రతి పర్సన్, ఇప్పుడు నాకు కావాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. ఇదే నాకు డిప్యూటీ మేనేజర్ కదండి, మీకు శాలరీ ఎక్కువ వస్తుంది, మీకేంటి ఏం పర్లేదు అనుకోకూడదండి. ఏది డిప్యూటీ మేనేజర్ ఉన్నా కానీ నా ప్రెజర్ అక్కడ ఉంటుందండి. కానీ నా ప్రెజర్ అవన్నీ తగ్గించుకోవాలంటే ఇటువంటి మంచి కంపెనీలో జాయిన్ చేస్తే నా ప్రెజర్ నుంచి రిలీఫ్ అవ్వచ్చు కదా. ఆ విధంగా నాకు యాక్చువల్గా ఇందులో ఇన్కమ్ వస్తుందండి, మా ప్రొఫెషనల్ కూడా బాగానే వస్తుంది. కానీ నేను అంత వస్తుంది కదా అని ఐఎంసీ చేయటం మానండి. ఎందుకంటే అది నాకు ఇది అది బ్రతకడం కోసం చేయాలి, అది బ్రతకడం కోసం చేయాలి ప్రొఫెషనల్ గా. ఇది మన ఫ్యామిలీని, మనం లైఫ్, జీవితాన్ని, జీవితం కోసం చేయాలి ఐఎంసీ అనేది. ఐఎంసీ జీవితం కోసం చేయాలి, ప్రొఫెషనల్ గా జాబ్ బ్రతకడం కోసం చేయాలి. అంటే మనం జీవించాలా, బ్రతకాలా అన్నది బ్రతకడం కోసం అంటే ఎప్పుడు అలాగా కాన్స్టెంట్ గా ఉంటాం. జీవించాలి, మంచి లైఫ్ స్టైల్ అనుభవించాలి అంటే మనకి ఐఎంసీలో కొంచెం కష్టపడి మనం చేస్తే లైఫ్ అచీవ్మెంట్స్ తీర్చుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు. లెగసీ ఆఫ్ జనరేషన్ అంటే ఏంటి? ఈ మూడు ఫ్రీడమ్స్ మనకు రావాలంటే ఏం చేయాలి సార్ మనం? ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్, లెగసీ ఫర్ జనరేషన్ అంటే సెక్యూరిటీ, మన ఒక ఫ్యామిలీకి జనరేషన్ సెక్యూరిటీ ఇవ్వడానికి ఏం చేయాలి? ఏం చేయాలి సార్? ముందర ఆపర్చునిటీ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆపర్చునిటీ ఏంటంటే స్టెప్స్ టు స్టార్ట్ ఐఎంసీ బిజినెస్. ఈ ఐఎంసీ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి? అంటే ఎలా స్టార్ట్ చేయాలంటే ఇందులో రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీ ఉంటుంది కాబట్టి రిజిస్ట్రేషన్ చేసి ఆ ప్రోడక్ట్ యూజ్ చేసి ఫ్రీగా నలుగురికి రిఫర్ చేసి మనం వాడుకుని టీం బిల్డ్ చేసి ఈ యొక్క కంపెనీ పెట్టిన అవేర్నెస్ సెక్షన్స్ మనం అటెండ్ అయ్యి మన నాలెడ్జ్ సంపాదించుకుని నలుగురు నాలెడ్జ్ అంతం చేస్తే మనకి ఇదే స్టార్ట్ చేస్తాం బిజినెస్. ఒక రూపాయి కూడా అవసరం లేదు కాబట్టి మనకి సెల్ఫ్ గ్రోత్ కూడా మనకి అవుతుంది. నెక్స్ట్ అండి, బెనిఫిట్స్ ఆఫ్ ఐఎంసీ బిజినెస్. అంటే బెనిఫిట్స్ ఏంటి? అంటే మనకి ఎప్పుడైతే ఆపర్చునిటీ స్టార్ట్ చేసామో బెనిఫిట్స్ కూడా, మైండ్ సైకాలజీ ఎలా ఉంటుందంటే దాని బెనిఫిట్స్ గురించి ఆలోచిస్తారు ఫస్ట్. అందువల్ల ఏంటి బెనిఫిట్స్ కూడా ఇందులో చెప్పడం జరిగింది. జీరో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అండి. ఎక్కడైనా అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో రిజిస్ట్రేషన్ చేసుకుని అన్లిమిటెడ్ ఇన్కమ్ పొటెన్షియల్ సంపాదించడానికి మెయిన్ ఆపర్చునిటీ అండి. ట్రస్టెడ్ ఇండియన్ బ్రాండ్ విత్ క్వాలిటీ ప్రొడక్ట్స్, మన క్వాలిటీ ప్రొడక్ట్స్ ని చేసుకుంటాం. బిల్డ్ ప్యాసివ్ ఇన్కమ్ ఓవర్ టైం, అంటే ఓవర్ టైమ్ గా ప్యాసివ్ ఇన్కమ్ చేయొచ్చు. అట్రాక్టివ్ బోనస్, కార్స్, పర్సన్ ట్రిప్స్, ఫారిన్ ట్రిప్స్, రివార్డ్స్ కూడా మనం అర్న్ చేస్తాం. ఆపర్చునిటీ బికమ్ ఫైనాన్షియల్, ఫైనల్ గా ఏంటంటే మనకి ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అవుతుంది. ఎప్పుడైతే ఇండిపెండెంట్, డిపెండెంట్, ఇండిపెండెంట్ అంటే ఏంటి? మనకి ఫైనాన్షియల్ గా డిపెండెంట్, ఇప్పుడు ప్రజెంట్ డిపెండ్ అవుతున్నాం. నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇండిపెండెంట్ అవ్వాలని పెట్టుకోవాలి. ఇండిపెండెంట్ అంటే మనకి వివిధ సపోర్ట్ లేకపోయినా గానీ మనం ముందుకెళ్ళాలి, ఒక నిలదొక్కుకోవాలి అన్న ఒక కాన్ఫిడెన్స్ అనేది ఇందులో రావడం జరుగుతుంది. బెనిఫిట్స్ దీన్ని గురించి అన్నా మనం ఈ యొక్క ప్రొడక్ట్ ఎథిక్స్ గురించి వెంటనే మనం నిర్ణయం తీసుకుంటే మంచి లైఫ్ ఉంటుందని అందరికీ చెప్తున్నాను. అందులో టెర్మినాలజీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కొత్తగా వచ్చిన పర్సన్స్ కి ఇప్పుడు ఎలాగా చేయాలి,
స్టెప్స్ స్టార్ట్ బిజినెస్ ఎలా చేయాలి, ఆ, దాని యొక్క మెయిన్ ఇది ఎలా ఉంటుంది అని చెప్పడం జరిగింది. దాని టెర్మినాలజీ కొంతమంది ఏంటంటే యాప్ ఓపెన్ చేస్తారు, పర్సనల్ పీవీ అంటే జీపీవీ అంటే కొంచెం అవేర్నెస్ తక్కువ, అంటే మనం తప్పుగా అనుకోకూడదని. అంటే వాళ్ళకి తెలియక మనం తెలియ చెప్పాలి. పర్సనల్ బీవీ అంటే ఏంటి, గ్రూప్ బీవీ అంటే ఏంటి, పర్సనల్ గ్రూప్ బీవీ అంటే ఏంటి. అంటే యాక్చువల్గా ఒక మూవీ ఉందండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక మూవీ ఉంది, ఒక హీరో, హీరోయిన్, విలన్. ఈ త్రీ క్యారెక్టర్స్ చుట్టూ మార్నింగ్ ఫస్ట్ స్టార్ట్ అయ్యి నుంచి ఈవినింగ్ ఎండింగ్ వరకు సర్కిల్ అవుతుంది, ఆ క్యారెక్టర్ మీద సర్కిల్ అవుతుంది. అదే విధంగా మన ఐఎంసీలో నేను కన్వర్ట్ చేయను, ఐఎంసీలో కూడా ఈ మూడు యొక్క పదాలు బట్టే ఉంటుంది. పర్సనల్ బీవీ, పర్సనల్ బీవీ అంటే నువ్వు చేసే బిజినెస్. పీవీ అంటే బిజినెస్ వాల్యూమ్ అండి. బిజినెస్ వాల్యూమ్ కాబట్టి మనకి మనం తీసుకున్న ప్రోడక్ట్ ని ఒక 2 నిమిషం ప్రొడక్ట్ ద్వారా కొన్ని పాయింట్లు రావడం జరుగుతుంది. ఆ పాయింట్లని పీవీ కింద ఆ, చెప్తుంది జరుగుతుందండి. అని ఎక్స్ప్లెనేషన్. పర్సనల్ పీవీ అంటే నీకు ఓన్ గా నువ్వు ప్రోడక్ట్ కొనుక్కుంటే నీ పర్సనల్ ఐడిలో నీకు కొంత బీవీ అవ్వడం జరుగుతుంది, దాన్ని పర్సనల్ బీవీ అంటారు. గ్రూప్ బీవీ అంటే నీ కింద ఎవరన్నా కొన్ని లెగ్స్ వేసుకున్నప్పుడు ఆ లెగ్ల ద్వారా వచ్చిన లెగ్ ద్వారా వచ్చిన బీవీని గ్రూప్ బీవీ అంటారు. పర్సనల్ గ్రూప్ బీవీ అంటే నీతో పాటు నీ గ్రూప్ అంతటికి వచ్చిన బీవీని పర్సనల్ గ్రూప్ బీవీ అంటారు. ఈ ఈ మూడు అనేది జస్ట్ అవేర్నెస్ కోసం అన్న మనం తెలుసుకోవాలి. అంటే బీపీవీ అంటే ఏంటి, జీపీవీ, పీజీపీవీ. ఈ మూడు వాటి మీద మనకి కంపెనీ అనేది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మన లైఫ్ అచీవ్మెంట్ అయ్యే వరకు ఈ మూడు పదాలు అనేది కంపల్సరీ మన బిజినెస్ లో అనేది తారసపడుతూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే మనకి అవేర్నెస్ కలిగించాలి. ఏమైనా డౌట్స్ ఉంటే అప్లైనర్స్ అడిగి నేర్చుకుని ముందుకెళ్ళాలి. ఈ టెర్మినాలజీస్ వచ్చేసరికి ప్రాఫిట్ అప్ ఇందులో ఏంటండి బెనిఫిట్ అని మనం చెప్తాం. ఇందులో బెనిఫిట్ ఏంటంటే మనకి ఎంఆర్పి అనేది 100 రూపీస్ ఉంటే అసోసియేట్ ప్రైస్ 70 రూపీస్కి వస్తుందండి. రిటైల్ గా 30% మనకి ఇన్కమ్ లాభం వస్తుంది. కాబట్టి మనకి ఫస్ట్ బెనిఫిట్ అదండి. పర్చేస్ వాల్యూ అనేది ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా జాయిన్ అయిన పర్సన్ కి 2500 పర్సనల్ పీవీ చేస్తే వరకు 10% డిస్కౌంట్ వస్తుంది. అంటే ప్రతి ఎంఆర్పి 10% డిస్కౌంట్. సపోజ్ ఎలాంటి శ్రీ తులసి తీసుకుందాం. శ్రీ తులసి యాక్చువల్గా ఎంఆర్పి 210 రూపాయలు. మన కొత్తగా జాయిన్ వ్యక్తికి 189 రూపాయలకు రావటం జరుగుతుంది. అదే ఆ పర్సన్ అలా యూజ్ చేసి కొలిది 2500 బీవీ ఎప్పుడైతే దాటాడో ఆయన 189 రూపాయలు కాస్త 150 రూపాయలకి వస్తుంది. అలా ప్రతి ప్రోడక్ట్ 10% అంటే లైఫ్ లాంగ్ 10% ఉండదండి. 2000 అంటే కంపెనీ ఏ విధంగా ఎందుకు పెట్టారంటే టిల్ 2500 బీవీ చేస్తే ఒక 2 నెలలు 3 నెలలు ప్రొడక్ట్స్ అనేది వాడి చూస్తే మీకు తెలుస్తుంది, వాడకుండా ఎందుకు తెలుస్తుందా అని కంపెనీ మోటో మాట. అందువల్ల ఏంటంటే మీరు 2500 వరకు ఎన్నో కానీ ప్రొడక్ట్స్ మీరు యూజ్ చేస్తారు కాబట్టి కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. అందువల్ల 30% డిస్కౌంట్ వచ్చినప్పుడు మీకు ఇంకా ప్లస్ పాయింట్ అవుతుంది అని కంపెనీ మోటో అది పెట్టి ఈ విధంగా పెట్టడం జరిగిందండి. నెక్స్ట్, బీ హెల్తీ బీ వెల్తీ అంటే ఏంటంటే సక్సెస్ ఈజ్ జస్ట్ స్టెప్ హెడ్ ఆఫ్ యూ. నీ ముందు లేదు, ఇట్ బిహైండ్ డోర్ విచ్ విల్ గెట్స్ అప్. అంటే ఎప్పుడు సక్సెస్ నీ ముందే ఉందండి, కానీ వెనకాలన్న డోర్ ని మనం తీయాలి అంటే ఆ కీని మనం తీసుకోవాలి. అది నీ హోల్డ్ చేతుల్లోనే ఉందని గమనించాలి. ఈ లైఫ్ అచీవ్మెంట్స్ చాలా ఉన్నాయండి. ఇందులో 10% 20% ఉంటాయి. ఇది ఫస్ట్ స్టార్ అసోసియేట్ నుంచి అచీవ్మెంట్ తీసుకోవచ్చు మనం. స్టార్ నుంచి ఏసీపీ వరకు ఇందులో అచీవ్మెంట్స్ ఉన్నాయి. ప్రతి ప్రోడక్ట్ అనేది ప్రతి అచీవ్మెంట్ కి ఒక రికగ్నేషన్స్ అన్ని జరుగుతాయండి. అన్ని చాలా మంచి కంపెనీ రికగ్నేషన్ ఇస్తుంది. రూబిస్టర్ ప్రజెంట్ ఇందులో నేను రూబిస్టర్ 39% లో నేను అచీవ్ అవడం జరిగిందండి. ఈ విధంగా అందరూ స్టార్ అసోసియేట్ ఉన్నాను. ఇంకా నేను ఎలా అవుతానంటే మీరు చేసే వర్క్ మీరు పని చేసుకుంటూ వెళ్ళిపోతే మీరు 10% నుంచి 47% అవడానికి చాలా ఈజీ అండి. కానీ 10% లోనే మనం నేను చేయగలనా అంటే ఆ 10% కాస్త 20% అవ్వచ్చు మేబీ. 10 20లోనే ఉంటాం. కానీ మనం చేసుకుంటూ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవటం వల్ల ఏంటంటే ఆ, మన అచీవ్మెంట్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ప్రైమరీ గోల్ ఏంటంటే స్టార్ అసోసియేట్, ఎగ్జిక్యూటివ్ అసోసియేట్, సీనియర్ స్టార్ అసోసియేట్, సూపర్ స్టార్ అసోసియేట్. సూపర్ స్టార్ అసోసియేట్ 770. ఇక్కడ స్టార్ అనేది పైకి వచ్చిందండి, సారీ ఏమనుకోవద్దు. ఇక్కడ నేను స్టార్ మార్క్ ప్రైమరీ గోల్ అని పెట్టాను, ఈ స్టార్ ఇక్కడ పెట్టాను బై మిస్టేక్. సీనియర్ అసోసియేట్ వచ్చింది. సూపర్ స్టార్ దగ్గర స్టార్ ఉంటుంది. సూపర్ స్టార్ అసోసియేట్ అంటే ఏంటంటే 2500 పర్సనల్ గ్రూప్ యూజ్ చేస్తే 10% వస్తుంది. మనం మినిమం క్రైటీరియా చేయాలి సార్. అంటే ఏంటంటే మనం ఏదైనా ఓ ప్రోడక్ట్ మనం చేస్తున్నప్పుడు మనకి మనం చెయ్యాలి. ఇప్పుడు
సపోజ్ మనం మంత్లీ క్రైటీరియా ఉంటుంది. మంత్లీ ఆఫీస్కి వెళ్తాం, డైలీ ఆఫీస్కి వెళ్తాం, ఈ టైంకి వెళ్తాం, టైంకి వెళ్తాం అని మనం ఈ అషియేట్ ఇందులో కూడా టైంకి మీరు ఆ స్టార్ అషియేట్ అయితే 600 పర్సనల్ బీవీ చేయాలి. చేస్తే మనకి ఇన్కమ్ లెవెల్స్ ఇన్కమ్ వస్తుంది. ఎగ్జిక్యూటివ్ స్టార్ రష్యూట్ అయితే 600 పర్సనల్ బీవీ చేయాలి. సూపర్ స్టార్ రష్యూట్ అయితే 1100 బీవీ చేయాలి. ఇంకా ఫర్దర్ అచీవ్మెంట్స్ కి ఇంకా ఎక్కువ చేయాలి. అంటే మినిమం క్రైటీరియా అన్నమాట. ఈ క్రైటీరియా వచ్చినప్పుడే మనకి మనీ అనేది ఇన్కమ్ రావడం జరుగుతుంది. అంటే మనం క్రైటీరియా పర్సనల్ బీవీ క్రైటీరియా మిస్ చేసుకుని గ్రూప్ బీవీ ఉంది కదా అనుకుంటే ఆ గ్రూప్ చేసిన బీవీ అనేది ఇన్కమ్ అనేది మనకు రావదండి. ఎందుకంటే మనం క్రైటీరియా మనం మ్యాచ్ అవుతేనే మీట్ అవ్వాలి, గ్రూప్ లో మీట్ అయ్యేలా చేయాలి. సూపర్ స్టార్ ఇస్ అవర్ ప్రైమరీ అచీవ్మెంట్ ఇన్ అవర్ విజన్. సూపర్ స్టార్ ఈజ్ అవర్ ప్రైమరీ ఎలిమెంట్ అచీవ్మెంట్ ఇన్ అవర్ విజన్. సెకండ్ గోల్ ఏంటంటే చైర్మన్ స్టార్. చైర్మన్ స్టార్ ఏంటంటే నువ్వు సూపర్ స్టార్ అయ్యి ఐదుగురు సూపర్ స్టార్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా టు యువర్ రీచ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్, లెజెసీ ఆఫ్ జనరేషన్. ముందర థింక్ చేసుకున్నాం కదండి. ఒక థింక్ చేశాడు ఒక పర్సన్, నేను ఇది సంపాదించాలి అన్నారు. ఎప్పుడు సంపాదించాలి? ఎప్పుడైతే సూపర్ స్టార్ నువ్వు అవి ఆ, ఐదుగురు చేత సూపర్ స్టార్ చేయించి క్వాలిఫై చేస్తే ఎప్పుడైతే మీ ఈ యొక్క మూడు ఫ్రీడమ్స్ నీకు అందుతాయండి. అదే నేను కూడా అదే ట్రై చేస్తున్నాను. నేను కూడా నా గోల్ ని సాధించాలి. చైర్మన్ అవి ఇంకా మంచి పొజిషన్ లోకి వెళ్ళి ప్రైమరీ గోల్ కింద ఫస్ట్ అది మనం పెట్టుకున్నాం కాబట్టి ఫస్ట్ గోల్ సూపర్ స్టార్. యువర్ డౌన్ 5 సూపర్ స్టార్ ప్రిపేర్ అండ్ క్వాలిఫైడ్, దట్ ఈస్ సెకండరీ గోల్ ఇన్ యువర్ విజన్. అంటే నీ యొక్క విజన్ లో సూపర్ స్టార్ అవ్వాలి, దాని కింద ఐదుగురు సూపర్ స్టార్లు చేయాలి, అది నీ విజన్ అన్నమాట. ఫైనల్ గోల్ ఏంటంటే మీరు సూపర్ స్టార్ అయిపోయాం, ఐదుగురిని సూపర్ స్టార్ చేంజ్ చేస్తాం, నాకేం అవ్వట్లేదు, ఇంక పర్లేదు, నేను వెళ్ళిపోతాం, ఇంక హ్యాపీగా నాకు ఇన్కమ్ వచ్చేస్తుంది కాదు సార్. నెక్స్ట్ డే ఉంది ఫైనల్ గోల్ అంటే టీం వర్క్. ఎప్పుడైతే సూపర్ స్టార్ చేసామో మన టీంలో ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏంటి మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, వాళ్ళకి ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి, నీకు ఏదైనా కావాలా వెంటనే ప్రిపేర్ చేసేయటం. ఆ, వాళ్ళకి ఏదైనా అడిగారో వాళ్ళు అంటే రెస్పాన్స్ అనేది తొందరగా ఇవ్వాలండి. వాళ్ళ బిలీవ్నెస్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఎప్పుడైతే క్రియేట్ చేసామో ఎప్పుడైతే యు నీడ్ నాట్ థింక్ యువర్ అచీవ్మెంట్, నీ అచీవ్మెంట్ గురించి నువ్వు ఆలోచించకపోయినా పర్లేదు, కానీ టీం యొక్క అచీవ్మెంట్ కి నువ్వు ఆలోచిస్తే సక్సెస్ అనేది ఎప్పుడు నీ నీ వెనకాలే ఉంటుంది, నీ దగ్గరే ఉంటుందని. ఎందుకంటే ఎప్పుడైతే టీం అచీవ్మెంట్ ఎప్పుడైతే అయిందో నువ్వు అచీవ్మెంట్ ఆటోమేటిక్ గా అవుతావు. నీ అచీవ్మెంట్ గురించి ఆలోచించకు, నీ టీమ్ అచీవ్మెంట్ గురించి ఆలోచించు అన్నదే దృక్పథంగా ఫైనల్ గోల్ మనం తీసుకోవాలండి. తర్వాత నెక్స్ట్ దీనికి ఆఫర్ జోన్ పెట్టారండి కంపెనీ వాళ్ళు. బాలి ట్రిప్. బాలి ట్రిప్ యొక్క క్రైటీరియా ఏంటి అన్నదంటే అప్ టు సూపర్ స్టార్ అయితే ఇంత క్రైటీరియా, సిల్వర్ స్టార్ అండ్ అబోవ్ అయితే ఇంత క్రైటీరియా అని చెప్పడం జరిగింది. ఆ విధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అప్లయన్స్ అడిగి వాటి యొక్క ఫుల్ క్లారిటీగా మనం వెళ్ళి ముందుకెళ్ళాలని చూస్తున్నాను. సూపర్ స్టార్ బిలో పర్ సిల్వర్ స్టార్ అబోవ్ హైయెస్ట్ లెవెల్. క్వాలిఫైడ్ సూపర్ స్టార్ చైర్మన్ అయితే 2 months మనం చేయాలి. 3 lakhs పర్సనల్ గ్రూప్ అలాంగ్ విత్ క్వాలిఫైడ్ లీడర్షిప్ అయితే సిల్వర్ స్టార్ కి మనం ఉంటుంది. ఇది ఒకటి లాస్ట్, ఇంకా 4 slides మాత్రమే ఉన్నాయండి. కొంచెం ఓపిక పట్టండి సార్, ఏమనుకోకండి, కొంచెం ఎక్కువ ఉన్నాయండి. ఓకే సార్. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ అంటే మన సోషల్ ఇంపాక్ట్ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సోషల్ ఇంపాక్ట్ అంటే సోషల్ ఇంపాక్ట్ అంటే ఏంటో బాబు, ఇవన్నీ కొత్తగా చూపిస్తున్నాం ఏంటి అంటారు, కానీ ఇవన్నీ కావాలి సార్. ఎందుకంటే ప్రతి ఆర్గనైజేషన్ ఒక ముందుకు వెళ్ళాలంటే ఇవన్నీ పాటిస్తేనే వెళ్తుందండి. మనకు తెలియదు ఇంటర్నల్ గా ప్రతి ఆర్గనైజేషన్ వల్ల కొన్ని కొన్ని బెనిఫిట్స్ సొసైటీకి ఉండటం వల్లే ఆ ఆర్గనైజేషన్ గ్రోత్ అవుతుంది. లేకపోతే గ్రోత్ అవ్వదు కదా. ప్రతి పర్సన్ కి ఏయో కొన్ని ఫుల్ఫిల్ అవుతాయి కొన్ని actions. అంటే మన ఐఎంసి సోషల్ ఇంపాక్ట్ గురించి నేను చెప్తాను. అంటే ఏరియా వైజ్ నేను చెప్తాను సార్. ఏరియా వైజ్ హెల్త్ అండ్ వెల్నెస్ తీసుకుంటే ప్రమోట్స్ ఆయుర్వేదిక్ హెర్బల్ లైఫ్ స్టైల్ మనం చేసుకోవచ్చు. బెటర్ పబ్లిక్ హెల్త్. ఎంప్లాయ్మెంట్ విషయంలో తీసుకుంటే జనరేట్ ఇన్కమ్ వయా డైరెక్ట్ సేలింగ్, రెడ్యూస్ ద అన్ఎంప్లాయ్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఎంకరేజ్ ద ఉమెన్ ఎంటర్ప్రైజెస్, ఫైనల్ ఫ్రీడమ్ ఆఫ్ ఫర్ ఉమెన్. అంటే ఉమెన్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ గా ఫ్రీడమ్ ఇవ్వచ్చు ఇస్తుంది అనమాట. రూరల్ డెవలప్మెంట్, ఆపర్చునిటీస్ ఫర్ రూరల్ డెవలప్మెంట్, స్ట్రెంథన్స్ రూరల్ ఎకనామిక్. ఎన్విరాన్మెంట్ వచ్చేసరికి ప్రమోట్స్ ద ఆర్గానిక్ ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్, సస్టైనబిలిటీ డెవలప్మెంట్ అవుతుంది సార్. చివరికి స్కిల్ కూడా మనం డెవలప్ చేసుకోవచ్చండి. ఈ ఐఎంసి రోజు మీటింగ్స్ అటెండ్ అవడం వల్ల, ట్రైనింగ్స్ వర్క్ షాప్స్ అటెండ్ అవడం వల్ల పర్సనల్ గ్రోత్ కూడా మనం బాడీ డెవలప్మెంట్, పర్సనల్ గ్రోత్ కూడా మనం చేసుకోవచ్చు. చివరిగా అంటే చివరి సైడ్ బిజినెస్ మోడల్ ఏంటంటే అండి, ఐఎంసి కంపెనీ మ్యానుఫ్యాక్చరర్ అండి ఫస్ట్.
డైరెక్ట్ ప్రొడక్ట్ సేల్స్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ రెండు రకాలుగా మనం ఉపయోగపడుతుంది. ఈ యొక్క డైరెక్ట్ సేలింగ్ అంటే ఒక విధంగా కాదు, రెండు రకాలుగా మనం ప్రొడక్ట్ తీసుకున్న వాళ్ళు ప్రొడక్ట్ ఉంటుంది, మనం నెట్వర్కింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా డైరెక్ట్ ప్రొడక్ట్ సేల్స్ నెట్వర్కింగ్. ఎప్పుడైతే డైరెక్ట్ ప్రొడక్ట్ సేల్ చేయడం వల్ల మన కస్టమర్ బేస్ ద్వారా మనకి గ్రోత్ అవుతుంది. డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ చేయడం వల్ల టీమ్ బిల్డింగ్ అవుతుంది. కస్టమర్ బేస్ ద్వారా చేయడం వల్ల రిటైల్ ప్రాఫిట్ మనకు వస్తుంది. టీమ్ బిల్డింగ్ చేయడం వల్ల డౌన్ లైన్ కమిషన్ మనకు వస్తుంది. ఈ రెండు సైమెంటేనియస్ గా జరిగితే ఉండటం వల్ల బిజినెస్ గ్రోత్ అవుతుంది, మన ప్యాసివ్ ఇన్కమ్ జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఇన్కమ్ అనేది టోటల్ గా ఇన్కమ్ అనేది మన క్రెడిట్ అవుతుంది. ఆ ఇన్కమే కదండి మనకు కావాల్సింది. ఫైనాన్షియల్ ఫ్రీడమే మనకు కావాలి. ఈ ఇన్కమ్ రావాలంటే ఈ స్టెప్స్ అనేవి మనం ఫాలో అవుతే కంపల్సరీ మన ఇన్కమ్ అనేది మనం వస్తుంది. నెక్స్ట్ ఇంపాక్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. మన యొక్క ప్రకృతి యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది అంటే ప్రమోషన్ టు మన ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఆరోగ్యాన్ని, అందరికీ ఆరోగ్యాన్ని, మన ఆరోగ్యాన్ని సంపాదించి ఒక మంచి లైఫ్ స్టైల్ మనం పొందొచ్చు, ప్రతి పర్సన్కి ఇవ్వచ్చు. నెక్స్ట్ అగ్రికల్చర్ అంటే మన వ్యవసాయం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మనం ఆహారం ఫుడ్ తీసుకోవాలంటే ఒక వ్యవసాయం అనేది ఉంటేనే మనం ఫుడ్ రోజు తీసుకోగలుగుతున్నాం. ఈ రైతులు వ్యవసాయానికి ఎన్నో కెమికల్స్ వాడటం జరుగుతుంది. ఈ కెమికల్స్ వాడకుండా ఈ అగ్రికల్చర్ మనం సపోర్ట్ చేయడం వల్ల ఏంటంటే ఈ యొక్క మొక్కలు అనేది పెరగటం పెరుగుతాయి. ఆటోమేటిక్ దాని నుంచి ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి కూడా మనకు రావండి. డైరెక్ట్ ఒక మంచి లైఫ్ స్టైల్, న్యాచురల్ కూడా ప్రకృతిని మనం రక్షించడానికి అవకాశం ఉండే ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి అగ్రికల్చర్ లో కూడా మనం సపోర్ట్ చేస్తే ప్రకృతిని కూడా మనం రక్షించే అవకాశం, బాధ్యత మన మనం కల్పించుకోవడం వల్ల ఆటోమేటిక్ గా మనల్ని మనం అందరికీ హెల్ప్ చేసినట్టు వాళ్ళం అవుతామండి. కంపల్సరీ ఇంపాక్ట్ అని ఎన్విరాన్మెంట్ ఐఎంసీ ప్రొడక్ట్స్ వీటి వల్ల చాలా ఇంపాక్ట్ ఎన్విరాన్మెంట్ లో కూడా చాలా హ్యాపీగా హెల్ప్ఫుల్ గా అంటే ఏ విధమైన ఆలోచన అవసరం లేదండి. మనం ఈ యొక్క ప్రమోషన్ మనకి IMC లో జాయిన్ అవ్వటం వల్ల ఏంటంటే మనకి గ్రోత్ తప్పించి డిసడ్వాంటేజ్ ఏమీ లేవు. కానీ బట్ ఏంటంటే ప్రతి పర్సన్ నిర్ణయం తీసుకోవడం బట్టి ఆధారపడుతుంది. ఇప్పుడు రోజు MSR గారు 8 o'clock కి 7 o'clock కి మనకి ఈ యొక్క టీంని, మనకి ఈ యొక్క మీటింగ్ ని మనం పెట్టడం ఎందుకు పెట్టారంటే అంటే అందరికి మనకి అవకాశం అందాలి అని నలుగురికి ప్రమోట్ చేయాలి అంటే ఆ బేస్ ద్వారా నాకు ఈ రోజు ఇచ్చిన సెషన్ వచ్చింది. నేను నా యొక్క వర్క్ నేను చెప్పడం జరుగుతుంది. అందరికి అలా ఇస్తున్నారు కాబట్టి అందట్లోనూ గ్రోత్ వస్తుందండి, టీం బిల్డప్ అవుతుంది, మనకి చేస్తుంది. మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటంటే డిజిటల్ స్ట్రాటజీ ఉంటుంది, ప్రమోషన్ ఉంటుంది, ప్రొడక్ట్ స్ట్రాటజీ ఉంటుంది, ప్రైసింగ్ స్ట్రాటజీ, ప్లేస్ డిస్ట్రిబ్యూషన్, CSR, సస్టైనబిలిటీ. అంటే ప్రతి దాంట్లోని స్ట్రాటజీ కూడా, మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా ఉందండి. రివార్డ్స్, బోనస్, ట్రైనింగ్, ప్రమోషన్కి వచ్చేసరికి అంటే ఆయుర్వేదిక్, హెర్బల్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్, ప్రొడక్ట్ స్ట్రాటజీ, ప్రైసింగ్ అంటే అఫోర్డబుల్, మనం వాడదగ్గేవి, కంఫర్టబుల్ కన్జ్యూమర్స్, మనం వాడదగ్గవి, వాడదగవలసిన ప్రొడక్ట్స్, మనం నిత్యం వాడుకునే వస్తువులే ఇందులో ఉన్నాయి. అందువల్ల ఇది మనం జరుగుతుంది వాటండి. ప్లేస్ డిస్ట్రిబ్యూషన్, డైరెక్ట్ సేలింగ్, మల్టీ లెవెల్ నెట్వర్క్ మార్కెటింగ్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఫైనాన్షియల్ ప్రొజెక్షన్ వచ్చేసరికి రిటైల్ ప్రాఫిట్ ఉంటుందండి, పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ 10 నుంచి 35% ప్రాఫిట్ లెవెల్ ఉంటుంది, లీడర్షిప్ బోనస్ 13% ఫ్రమ్ టీమ్ పెర్ఫార్మెన్స్ అక్రాస్ ద మల్టిపుల్, మోటివేషనల్ అంటే ట్రావెలింగ్, బైక్, కార్, హౌస్ ఫండ్స్ ఇవన్నీ కూడా మనకి రావడం జరుగుతుంది. యాన్యువల్ మంత్లీ రివార్డ్స్ కూడా రాయల్ బోనస్ అండ్ అదర్ సెలబ్రిటీ ఇన్సెంటివ్ ద్వారా మనకి మనం గెటింగ్ అవ్వటం జరుగుతుందండి. ఈ విధంగా మనం ఫైనాన్షియల్ ప్రొజెక్షన్స్ కూడా మనం చేసుకోవటం వల్ల చాలా సార్ క్లారిటీగా ఉందా వాయిస్? ఉంది సార్, ఉంది ఉంది, కంటిన్యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. తర్వాత యాన్యువల్ మంత్లీ రివార్డ్స్ అండి. కన్క్లూజన్కి వచ్చేద్దాం సార్, లాస్ట్ అండ్ ఫైనల్గా. అమ్మయ్య అనుకున్నారండి. అమ్మయ్య అనుకోవద్దు సార్. అంటే అమ్మయ్య అప్పుడు అనుకున్నా కానీ నెక్స్ట్ IMC బిజినెస్ లో మాత్రం అమ్మయ్య అనుకోవద్దు. ఎందుకంటే అది అమ్మయ్య అనుకుంటే అది రిలాక్స్ కంఫర్ట్ జోన్ లో మనం వెళ్ళిపోతాం. అది కంఫర్ట్ జోన్ మనకు వద్దండి. అసలు కంఫర్ట్ జోన్ ఎందుకంటే అసలు కంఫర్ట్ జోన్ అంటే ఏంటంటే మనకి రిలాక్స్ గా ఉండటం కోసం ఎప్పుడో కొంచెం రెస్ట్ తీసుకుంటాం. అదే కంఫర్ట్ జోన్ మనకు అలవాటు అయిపోతే మనకి చేయవలసిన వర్క్ కూడా మనం చేయి పెండింగ్ లో ఉంటుందండి. అందువల్ల కంఫర్ట్ జోన్ నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చామో అంటే ఇప్పుడు IMCలో జాయిన్ అయ్యాక నాకు ఇన్కమ్ రావట్లేదు, ఇది రావట్లేదు, నాకు చాలా తక్కువ వస్తుంది, అది వస్తుంది కాదండి. కంఫర్ట్ జోన్ అంటే ఫస్ట్ తక్కువ వచ్చినా కానీ మనం కష్టపడాలి. ఫస్ట్ మనం పని చేయాలి. పని చేస్తేనే కదా మన కంపెనీ ఇప్పుడు 8:30కి వెళ్ళి నేను 8:30, 9 వరకు నేను కంపెనీలో ఉండి నేను రోజు 8 గంటలకి మీటింగ్ అటెండ్ అవ్వాలంటే నాకు కంపెనీ టైం ఇవ్వట్లేదు.
అటెండ్ అవ్వాలంటే. అంటే వాళ్ళు వర్క్ని బట్టి వాడు ఏంటంటే వాడు పని చేయించుకుంటాడు కాబట్టి మనకు శాలరీ ఇస్తున్నాడు కాబట్టి కంపెనీ చేసుకుంటాడు. అందువల్ల దానికి తగ్గ టైం మనం దీన్ని ఎలా మోడిఫికేషన్ చేసుకోవాలో అన్ని చూసుకుని మనం అన్ననే ప్రొఫెషనల్గా అది నెగ్లెక్ట్ చేయకూడదు. అండ్ మనం జీవితంలో ఉపయోగపడేది దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. రెండాటిని నెగ్లెక్ట్ చేయకుండా బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల మనం ముందుకు వెళ్తాం జరుగుతుంది. కన్క్లూజన్ ఏంటంటే అండి, ఐఎంసీ ఈజ్ నాట్ జస్ట్ ఏ బిజినెస్. మీరు అందరూ ఒకటి గమనించాలండి. ఐఎంసి అనేది ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషనే. ఐఎంసి ఈజ్ ఏ నాట్ ఈజ్ ఏ బిజినెస్. బిజినెస్ కాదు ఇది. ఇట్ ఈజ్ ఏ మూమెంట్ టువార్డ్స్ హెల్త్, వెల్త్ అండ్ సస్టైనబిలిటీ. అంటే ఏంటి? ఈ ఐఎంసి హెల్త్, మన ఆరోగ్యానికి, ఆదాయాన్ని, మన జీవన శైలిని మార్చాలనే ఒక ఉద్యమంతో, ఉద్యమం ఐఎంసి అనేది ఒక ఉద్యమం. ఆ ఉద్యమాన్ని మనం ఆ ఆ ఉద్యమం కింద తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ ఉద్యమాన్ని మనం అందరం ఒక ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఉద్యమం చేసి మన హెల్తీ లైఫ్ స్టైల్, మన పర్సనల్ గా ఎంతో మంచి పొజిషన్ లోకి వెళ్ళి మంచి ప్రతి పర్సన్ ఫ్యామిలీ అనేది ప్రతి ప్రొడక్ట్స్ యూజ్ చేసి ఆరోగ్యంగా జీవించాలి, ఆదాయాన్ని పొందాలి. వాళ్ళు ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడము, మళ్ళీ టైం ఫ్రీడము, జనరేషన్ సెక్యూరిటీ కూడా పొంది అందరూ మ్, చేస్తారని కోరుకుంటూ, నాకు ఇప్పుడు ఫైనల్ గా ఏంటంటే నాకు ఈ అవకాశం ఇచ్చిన హోస్ట్ గారైన దుర్గా కిషోర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అండ్ ప్లస్ మన లైన్ ఆఫ్ స్పాన్సర్స్ అయిన విశ్వనాథం గారికి, ఎంఎస్ఆర్ గారికి, నా తోటి ఐఎంసీ మిత్రులందరికీ, నన్ను ఈ సిస్టంలో తీసుకొచ్చిన ఐవిఎస్ సుబ్రహ్మణ్యం గారికి, అండ్ ప్లస్ మనకి లైన్ ఆఫ్ స్పాన్సర్ లైఫ్ టైమ్స్ అయిన నాగేశ్వరరావు గారికి, బాలకృష్ణ గారికి, గణేష్ గారికి, నా టీం సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నేను చెప్పిన ఈ యొక్క నాలెడ్జ్ ని ఎంతవరకు మీకు ఉపయోగపడింది అన్నది మీ యొక్క ఫీడ్బ్యాక్ ని బట్టే ఆధారపడి ఉంటుందండి. మీ ఫీడ్బ్యాక్ అనేది ఇంకో అదే పర్లేదు బాగుంది అనుకుంటే కనుక నేను ఇంకా మంచి మంచి విషయాలు చెప్పడానికి, నాకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడానికి, అచీవ్ అవడానికి ఆస్కారంగా ఉంటుందండి. సపోర్ట్ చేస్తారండి. గుడ్ ఐఎంసీ సార్. అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో మనం కూడా ఉండాలి. జై ఐఎంసీ అండి, గుడ్ ఐఎంసీ. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సూపర్ సూపర్ ఎక్స్ట్రాడినరీ అండి. చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా చెప్పారు మీరు, రాజు గారు. ఈ రోజు అయితే కనుక మీ యొక్క సక్సెస్ జర్నీతో పాటుగా మీ టీమ్ బిల్డింగ్ ఎలా చేశారన్న దాంతో పాటుగా ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారండి. చాలా చాలా బాగుంది. అలాగే ఇది పీపీటీ క్లోజ్ చేసేయండి సార్, షేరింగ్ ఆఫ్ చేసేయండి. ఆ, ఆ, చేస్తాను చేస్తాను. అలాగే మీరు ప్లాన్ ప్రెజెంటేషన్ అంటే మీ యొక్క పీడిఎఫ్ ఫైల్ పీపీటీతో పాటుగా పీపీటీలో ఏంటంటే కనుక కంపెనీ ప్రొఫైల్ గురించి కూడా తెలియజేశారు, అవేర్నెస్ ఇచ్చారు. అలాగే మనకి కంపెనీ ఐఎంసీలో రావడం వల్ల కొత్తగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చిన వాళ్ళ యొక్క బెనిఫిట్ అంటే రావడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటని తెలియజేశారు. అలాగే టెర్మినాలజీ ఏ రకంగా యూజ్ చేయాలన్న దాని గురించి కూడా తెలియజేశారు. సూపర్ సార్, ఎక్స్ట్రాడినరీగా మీ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా సెషన్ అంతా కూడా ఎక్స్ట్రాడినరీగా ఉందని మన ఫ్రెండ్స్ అందరూ చార్ట్ రూపంలో తెలియజేస్తున్నారు. మీరు దాన్ని బట్టే మీకు అర్థమవుతుంది మీ సెషన్ ఎంత బాగుందన్నది. మీరు ఇలాంటి సెషన్లు మరికొన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఆ, మరొకసారి మీకు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను సార్. అలాగే మీరు అనుకున్న గోల్, మీరు అనుకున్న విజన్, మీరు 2026కి ఏదైతే గోల్ డ్రీమ్ వర్క్ చేస్తున్నారో దాన్ని సక్సెస్ఫుల్ అవ్వాలని, అలాగే అచీవ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు అనుకున్నట్టు చైర్మన్ స్టార్ అక్టోబర్ 31 కి కంప్లీట్ చేస్తారా, ఇంకా ముందు కంప్లీట్ చేస్తారా అన్నది మీరైతే కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రాజు గారు. ఈ రోజు సెషన్ అయితే అంతం సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూసారు కదండి. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఒకటేనండి, కంఫర్ట్ జోన్ లో కాదు. కంఫర్ట్ జోన్ అన్నది అలవాటు అయితే గనక మనకి ఎదుగుదల అన్నది మన పెండింగ్ పడిపోతుంది. కంఫర్ట్ జోన్ వదిలి రండి, సక్సెస్ తీసుకోవచ్చు అని చెప్తున్నటువంటి వైఎస్ఎన్ రాజు గారు అండి. నిజంగా ఇది వాస్తవం ఫ్రెండ్స్. మనకి జాబ్ కి వెళ్తున్నాం, బిజినెస్ కి వెళ్తున్నాం, ఒకటే లెవెల్లో ఒకటే షెడ్యూల్ జరుగుతుంది అంటే గనక మనం తినడానికి అంటే జీవించడానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ జీవితానికి, తినడానికి జీవించడానికి ఓకే, ఎదగడానికి మన జీవితానికి మన ఫ్యామిలీకి ఏదైనా ఇవ్వాలంటే కనుక అది ఐఎంసీ ద్వారా చాలా బాగా సూట్ అవుతుందని మంచి ప్లాట్ఫామ్ అండి. మీరు అందరూ వచ్చినందుకు, మీరు అందరూ వచ్చి డెసిషన్ తీసుకుని వర్క్ చేస్తున్నారు, మీ అందరికీ కూడా బిగ్ బిగ్ కంగ్రాచులేషన్ తెలియజేస్తూ, మీలాంటి వాళ్ళని చాలా మందిని ఐఎంసీలోకి తీసుకొచ్చి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కూడా మార్చి మీరు వాళ్ళకి ఒక రోల్ మోడల్ అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అంటే ఐఎంసీ అన్నది ఒక ఉద్యమంలా చేయాలి. నిజమే ఫ్రెండ్స్, ఐఎంసీ అన్నది ఒక ఉద్యమంలా చేయాలండి. చేస్తే మామూలుగా కాదండి. ఎందుకంటే మనం చేసేది మంచి పని.
మంచి పని అన్నప్పుడు మన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఆర్గానిక్ అండ్ హెర్బల్ ప్రొడక్ట్స్ తయారవుతున్నాయి, నేచురల్ బేస్ లో తయారవుతున్నాయి. ఇది మనం వాడిన తర్వాత మనకు బాగా అర్థమైంది. మనకు అర్థమైన తర్వాత మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయకపోతే తప్పెవరిదండి? మనదే అవుతుందండి. ఒక ఉద్యమం లాగా ఎవరు ఎస్ అన్నా ఎవరు నో అన్నా దాన్ని పక్కన పెట్టి ఎస్ అన్న వాళ్ళతో వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవడం ఈ బిజినెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ అందరికీ కూడాను రేపు మరలా ఎర్లీ మార్నింగ్ 6 o'clock కి ఇంకొక గెస్ట్ స్పీకర్ తోటి, ఎక్స్ట్రాడినరీ పర్సన్ తోటి అయితే కనుక మీట్ అవుదాం. మరలా ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ ని కూడా షేర్ చేస్తారు. దాంతో పాటుగా మీ యొక్క టీమ్ డెవలప్మెంట్ కి, మీ గ్రోత్ కి బాగా ఉపయోగపడుతుంది. మీ నుంచి నేను కోరుకునేది, మీరు చేయవలసిన, మీరు పాటించవలసిన విషయం ఒకటేనండి. U+555. మీతో పాటు మీ యొక్క 5 ఛానల్స్ ఈ జూమ్ లో ఉన్నారా లేదా? నిన్న వచ్చిన వాళ్ళు మీరు అందరూ సెర్చ్ చేశారు ఒకసారి. జస్ట్ 1 minute టైం ఇస్తున్నాను. మీ టీం ఎంతమంది వచ్చారో ఒకసారి చెక్ చేసుకోండి. మీ టీమ్ లో మెంబర్స్ 5 లైన్స్ వచ్చేసారంటే కనుక సూపర్. లేకపోతే కనుక మరలా రేపు ఎర్లీ మార్నింగ్ 6 o'clock జూమ్ మీటింగ్ కి వాళ్ళని ఇన్వైట్ చేయండి, మిస్ అవ్వకుండా. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి ఒకసారి 1 minute లో క్లోజ్ చేస్తాను సెషన్ అయితే కనుక. అందరూ కూడా చెక్ చేసుకోండి. మీ టీం ఇద్దరు వచ్చారా, ముగ్గురు వచ్చారా, ఐదుగురు వచ్చారా? లేదు సార్, U+5+5 వచ్చారనుకోండి, సూపర్ అండి, ఇంకా ఎక్స్ట్రా ఆర్డినరీ. అలాగే మనం ఆగస్ట్ 29వ తారీఖున ఉన్నాం. మనకి మంత్ క్లోజింగ్ కూడా చాలా దగ్గరగా ఉంది. మీరు ఏదైతే పిన్ అప్గ్రేడ్ అనుకుంటున్నారో, మీరు క్వాలిఫికేషన్ కంప్లీట్ చేయాలనుకుంటున్నారో, ఈ రోజు లాస్ట్ డేట్ గా భావించి కంప్లీట్ చేసుకోండి. మనకి ఇంకా టైం ఉంది కదా అని పోస్ట్ పోన్ పెండింగ్ లానే పెట్టద్దు. ఈ రోజు కంప్లీట్ అయింది అనుకోండి, మీ టీం మంచి యాక్టివ్ గా అవుతుంది. నెక్స్ట్ మంత్ ప్లానింగ్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా చెక్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు ఈ సెషన్ అనేది ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఐఎంసీ అందరికీ కూడాను, మీ దుర్గా కిషోర్.